ఓం గురు జయ గురు జయ జయ గురు 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 భరమునిదే 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 గురుదేవా భారములేని సంసార వారిధి తారణ చేసే భారమునిదే 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 ఇంద్రియ గణము ఈషణత్రయము కటకట బెట్టగా కలుగదు నిస్మరణ ఇంద్రియ గణము ఈషణత్రయము కటకట బెట్టగా కలుగదు నిస్మరణ మోహములో పడి మూర్ఖుడనగు వేళ నీపై చిత్తము నిలుపగలేను మోహములో పడి మూర్ఖుడనగు వేళ నీపై చిత్తము నిలుపగలేను అప్పుడు నన్ను తప్పింపు మనుజు ఇప్పుడే నిన్ను ఎంతెంతో ప్రార్థింతు అప్పుడు నన్ను తప్పింపు మనుజు ఇప్పుడే నిన్ను ఎంతెంతో ప్రార్థింతు భారమునిదే భారమునిదే
అతి చంచలమగు అంతఃకరణము ఆత్మధ్యానము అమరనీయదు. అతి చంచలమగు అంతఃకరణము ఆత్మధ్యానము అమరనీయదు. బహిర్ముఖంబగు ప్రవృత్తి నన్ను బహువిధములా భంగపరచును. అభ్యాస వైరాగ్య ఆచరణ సలుపాగా శక్తి చాలదు నాపై జాలి చూపుము తండ్రి. అభ్యాస వైరాగ్య ఆచరణ సలుపాగా శక్తి చాలదు నాపై జాలి చూపుము తండ్రి. నీ యందు నా మనసు నీవే నిలబెట్టి సులువైన మార్గము చూపించి చేరించు నీ కడకు. నీ యందు నా మనసు నీవే నిలబెట్టి సులువైన మార్గము చూపించి చేరించు భారము నీదే. నీ యందు నా మనసు నీవే నిలబెట్టి సులువైన మార్గము చూపించి చేరించు భారము నీదే. భారము నీదే, భారము నీదే, భారము నీదే గురుదేవా. పారములేని సంసార వారిది తారణ చేసే భారము నీదే, భారము నీదే. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు జయ జయ గురు. ఓం గురు జయ గురు నత్వం దేహో నతే దేహో భోక్తా కర్తా నవా భవాన్ చిద్రూపోసి సదా సాక్షి నిరపేక్ష సుఖంచరా. పొద్దురు చూసిన శ్లోకమేనండి. మళ్ళీ ఒకసారి చూడొచ్చు. ఏది చూసినా అదే, మన కొత్త వస్తువు ఏం లేదు, కొత్త బోధ ఏం లేదు. మళ్ళీ అదే చెప్పుకోవాలి. దేహము నీవు కాదు, దేహము నీది కాదు, నువ్వు భోక్తవు కావు, కర్తవు కావు. చిద్రూపము నీవు, సదా సాక్షివి, అపేక్షలు లేనివాడవై సుఖముగా చెరింపుము. నత్వం దేహో, నీవు దేహము కాదు. ఎందువలన కాదు? పొద్దున చూచాం, వివరంగా చూచాం. దేహం నేనంటే చాలా లోపాలు ఉంటాయి, అది మారిపోతూ ఉంటుంది, జడ పదార్థం, తెలియబడేది అది, దానిని నువ్వు నడిపిస్తున్నావు, దానికి ఏమైనా అయినా కూడా నీకేం కాదు.
కొన్ని అవయవాలు తీసేస్తున్నారు, కాళ్ళు చేతులు తీసేస్తారు, కావాలని తీసేసిన అవి లేకుండా పుట్టినా కూడా నేను అనేది లోపల ఉంటుంది. ఆ విధంగా చూస్తే దేహం నేను కాదు. ఇటువంటి యుక్తులు ఎన్నైనా చెప్పుకోవచ్చు. దేహం నేను కాదు. ఎవరు నేను అంటే చిద్రూపము చూసాం. మరి దాన్ని కూడా చాలా వివరంగా చూసాం. సాక్షి స్వరూపము వివరంగా చూసాం. దేహం నేను కాదు, కానీ దేహం నాది అవుతుందా? ఇదొక అనుమానం వస్తూ ఉంటుందండి. దేహం నేను కాదు, కానీ లోపల ఉండి దీన్ని నడిపిస్తున్నాను. దేవుడు నాకు దీన్ని ఇచ్చాడు, నేను దీన్ని చూసుకుంటూ ఉన్నాను, దీని ద్వారా నాకు కొంత లాభం కలుగుతుంది. ఇల్లు నేను కాదు, కానీ ఇల్లు నాది కదా అన్నట్లు ఈ శరీరం నాది కాదు, శరీరం నేను కాదు, కానీ నాది అవుతుందా అంటే కాదు అంటున్నారు. నీది కూడా కాదు, నువ్వు కాదు, నీది కూడా కాదు. ఎందువల్ల నీది కాదు? ఇల్లు నాది అన్నాం అనుకోండి, ఎందువలన? నేను కట్టించుకున్నాను, లేదా నేను కొనుక్కున్నాను, లేదా నాకు తల్లిదండ్రులు ఇచ్చారు, వారసత్వంగా ఆస్తి వచ్చింది, ఇట్లాంటివి ఏవో చెప్పుకుని ఇల్లు నాది అంటాం. అట్లా ఈ దేహం నాది అనటానికి మీ దగ్గర హక్కు పత్రాలు ఏమైనా ఉన్నాయా? దేహం నాది అనటానికి మీరు కొనుక్కున్నారా? దీన్ని మీ చేతులతో నిర్మించుకున్నారా? కాకపోతే ఒకటి చెప్పచ్చు, నేను రోజు దీనికి ఆహారం అది సరఫరా చేసి స్నానం చేయించడం, ఆరోగ్యంగా పెట్టడం, ఇటువంటివన్నీ చేసి నిలబెట్టుకుంటున్నాను కాబట్టి నాది అంటున్నారు. మీరు అనుకోవచ్చు. అది సరిగ్గా అనుకోవడం కాదు. అంటే ఏంటి? ఒక దేహం అనేటువంటి ప్రకృతిలో ఉంటే దానికి ఏదో స్నానం చేయించి భోజనం పెట్టి ఇట్లాంటి కొన్ని పనులు చేసి నాది అనుకుంటే సరిపోతుందా? నీది ఏ విధంగా నీదైంది? నువ్వు సృష్టించావా అంటే శరీరాన్ని ఎవరు సృష్టి చేశారు? నేనైతే కాదు, నా శరీరాన్ని నేను సృష్టి చేసుకోలేదు. ఎవరు సృష్టి చేశారు అని అడిగితే మనం ఎదుర్కొనే ఇంత పెద్ద ప్రకృతి కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రకృతిలో ఎన్నో 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 వస్తువులు ఉన్నాయి. చెట్లు చేమలు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. వాటన్నిటినీ ఎవరు సృష్టి చేశాడు? అంటే అన్ని ప్రకృతిలో సృష్టి అవుతున్నాయి అనొచ్చు, అదొక రకంగా చెప్తూ ఉంటారు. ఇంకో రకంగా చెప్తే ఈశ్వరుడు అన్నింటిని సృష్టి చేశాడు. ఉత్త ప్రకృతి అంటే జడ పదార్థం, దానికేమో తెలివితేటలు లేవు కదా, ఎట్లా సృష్టి చేస్తుంది అనుకుంటే సరే ఈశ్వరుడు అని పేరు పెట్టారు దానికి. అక్కడ ఒక శక్తి ఉంటుంది, ఒక తెలివితేటలు ఉంటాయి. ప్రకృతిని నడిపించగలిగిన తెలివితేటలు ఉన్నవాడు ఈశ్వరుడు. ప్రకృతిలో ఎన్నో 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 తయారైనాయి. మనకి అది కళ్ళ ఎదురకుండా ఉండే విశేషాలన్నీ ప్రకృతిలోనే తయారైనాయి. మరి ఈ శరీరము ఎక్కడ తయారైంది, ఎట్లా తయారైంది అంటే అది కూడా ప్రకృతిలోనే తయారైంది. తయారైనంటే సృష్టి. అట్లా సృష్టి అయినటువంటి శరీరం ఎట్లా నడుస్తోంది, ఎట్లా నిలబడుతుంది అంటే మళ్ళీ నేను పోషిస్తున్నాను అని. ఈ సృష్టిలో ఎన్నో ఎన్నో ఉంటే వాటన్నిటిని ఎవడు పోషిస్తున్నాడు? ఆ శరీరాన్ని నువ్వు ఎట్లా పోషిస్తున్నావు అంటే బయట నుంచి ఆహారాన్ని తయారు చేసుకుని, ఏదో చెట్లు చేమల నుంచో జంతువుల నుంచో ఆహారాన్ని తయారు చేసుకుని ఈ శరీరానికి దాన్ని ఇస్తే ఈ శరీరం పోషింపబడుతోంది. మరి ఆహారం ఎక్కడొచ్చింది? ప్రకృతిలో వచ్చిందా, దాన్ని నువ్వు తయారు చేసావా? ఆహారం నువ్వు తయారు చేస్తున్నావా? దీనికి కాస్త మధ్య మధ్యలో నీరు పోస్తూ ఉండాలి, నీళ్లు తాగిస్తూ ఉండాలి. ఆ నీరు నువ్వు తయారు చేసావా? ఆహారం కంటే నీటి కంటే కూడా ముఖ్యమైనది గాలి. గాలి పీల్చుకోవాలి, ప్రతి క్షణం గాలి పీల్చుకోవాలి. అది నువ్వు తయారు చేసావా? మరి నేను ఈ శరీరాన్ని పోషిస్తున్నాను అంటే అర్థం ఏముంది? ఇంకా గాలి, నీరు, ఆహారం అన్నీ ప్రకృతిలో వచ్చినాయి.
గాలి పీల్చుకోవడం అనేది నీకు తెలియకుండానే జరిగిపోతుంది, దానంతా జరుగుతోంది. ఆ నీరు ఆహారం అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి నోటికి అందిస్తూ ఉంటే ఆ మాత్రం అంత మాత్రాన్ని చూసుకుని నేను పోషిస్తున్నాడు అంటున్నాడు. ఇది పొరపాటు అభిప్రాయము. సృష్టిలో అన్నిటినీ ఏ శక్తి పోషిస్తోందో దీన్ని కూడా అదే శక్తి పోషిస్తుంది. దీనికి ఏ ఆహారం కావాలి, ఎట్లా నడవాలి, మనం అనుకుంటాం ఏంటంటే ఈ కొత్త ఆహారం నీరు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి నేను చెప్పినట్టు వింటోంది, నేను దీన్ని నడుపుతున్నానని. అసలు ఇది నడవటానికి అంతకంటే ముఖ్యమైనవి కావాలి. ఏంటి? ఆహారం నువ్వు ఇస్తున్నావు, ఆహారం జీర్ణం కావడం ఇంకా ముఖ్యం. ఆహారం ఇవ్వటం, నువ్వు ఇక్కడ నోటి దాకా తెచ్చిపెట్టడం, మనం అందులో 5%, 100కి 5 అనుకోండి, 95 వంతులు ఎక్కడ ఉంటుంది పని? లోపల జరగాలి. జీర్ణం చేసుకోవడం మనకు తెలియదు దాని గురించి. ఆహారం జీర్ణమైతే అందులో నుంచి నీకు ఆ పోషణ అనేది వస్తుంది. ఆహారము తయారు చేయలేదు, దాన్ని జీర్ణం చేసుకునే శక్తిని నువ్వు తయారు చేయలేదు, కేవలం అక్కడ దొరికిన ఆహారాన్ని తీసుకొచ్చి ఇక్కడ నోటికి అందిస్తున్నావు. అంత మాత్రం చేత దీన్ని నేను పోషిస్తున్నాను అనుకోకూడదు. నీకు తెలిసిన చాలా స్వల్పం, అల్పం, చాలా తక్కువ. పోనీ ఇట్లా పోషిస్తున్నాను, ఏమైనా రోగం వస్తే ఇట్లా మందేస్తున్నాను, నువ్వు ఉండు అన్నంతకాలం ఉంటుంది అది, దాని ఇష్టం వచ్చిన వెళ్ళిపోతుంది. నీ కంట్రోల్ లేదు శరీరం మీద. అది ఎంతకాలం ఉండాలో మనకు తెలియదు, వస్తుంది ఎప్పుడో పోతుంది. మరి ఇటువంటి శరీరాన్ని చూసి ఈ శరీరం నాది అనుకోవడంలో ఏముంది? శరీరం నాదిగా, శరీరం నేను కాదు, శరీరం నాది కూడా కాదు. మరి ఏంటి నీకు సంబంధం అంటే ఊరికి అనుకునే సంబంధం, నాది అనుకోవడం. ఇక్కడ ఈ హాల్లో కూర్చొని ఇచ్చారు మన్ని, ఏదో ఎవరో కట్టించారు, ఒక పూట మనకి ఇక్కడ ఉండటానికి వసతి ఇచ్చారనుకోండి. ಹಾಗೆ ఇక్కడ దగ్గర ఓ మంచం చాప వేసుకొని పడుకొని కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, ఏమంటాం మనం? ఈ హాలు మా కింద ఉంది, ఇవాళ మాది. అట్లా ఈ శరీరాన్ని కూడా చూసుకొని ఈ శరీరం నాది, ఇది అభిమాన సంబంధం. అభిమానం అనుకోవడం. సృష్టిలో ఎన్నో 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 తయారవుతుంటే అందులో ఒకదాన్ని అభిమానించినట్టు. ఎన్నో ఇళ్ళు ఉంటే అందులో ఒక ఇండ్లు అద్దెకి తీసుకుని వెళ్ళి అనుకోండి, ఇది నాది అనుకోవడం. అట్లాగే ఒక శరీరాన్ని పట్టుకొని ఇది నాది అనుకోవడం. శరీరాన్ని బట్టి అనుకుంటే పోనీ నువ్వు చెప్పినట్టు వింటుంది అది, విందో, అది చెప్పినట్టు నువ్వు వినాలి. నేను పక్షిలాగా ఎగురుతాను, ఎగరాలని ఉంది నాకు అందనుకోండి, అది ఎగరదు. నడుస్తాను అనుకున్నాను అని నడుస్తాం. నేను అనుకుని నడవడం కాదు, నడిచే శక్తి దాంట్లో ఉంది కాబట్టి అది నడుస్తోంది. నేను నడుస్తున్నాను అనుకుంటాం మనం, అంతే. అసలు శక్తి ఏముంది? నడిచే శక్తి దాంట్లో ఉంది, ఆ కూర్చునే శక్తి దాంట్లో ఉంది, 2 కాళ్ళ మీద, 4 కాళ్ళ మీద కాకుండా 2 కాళ్ళ మీద నడిచే శక్తి ఉంది. ఇదంతా ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? అది ప్రకృతిలో అట్లా తయారైంది. ఇది నేను కావాలని తయారు చేసింది కాదు. కావాలని తయారు చేసుకుంటే ఎట్లా ఉంటుంది? నేను చెప్పినట్టు వినాలి. 2 కాళ్ళ మీద నడవడం కాకుండా మనం 4 కాళ్ళు పెట్టుకుని నడవాలి అనుకున్నాం అనుకోండి, కుదురుతుందా? మనం చేయలేము అట్లా. పక్షిలాగా ఎగరాలి, ఎగురుతామా? ఎగరలేము. దుమ్ము కణాలాగా అట్లా గాల్లో అట్ట తేలిపోవాలి, కుదురుతుందా? లేదు. అది చెప్పినట్టు మనం వినాలి. దానికి ఆకలేసినప్పుడు మనం పెట్టాలి, అంటే అనుకుంటే. దానికి ఏదైనా రోగం వస్తే మందు ఇప్పించాలి, దానికి స్నానం చేయించడం, బట్టలు వేయడం, ఇవన్నీ చేయాలి. దానికి తగినట్లుగా మనం చేస్తూ ఇది నాది, నేను చెప్పినట్టు వింటుంది అనుకుంటాడు. అది నీది కాదు, అది చెప్పినట్టు మనం వింటున్నాం.
నీకు దానికి ఉన్న సంబంధం ఏంటంటే అభిమానము అన్నారండి. దేహం అనేటువంటిది అభిమానం, నాది 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 అనుకోవటమే కానీ నిజంగా నీది కాదు. ఇందులోనే ఇంకో చోట వస్తుంది, దేహాభిమాన పాసేన చిరం బద్ధోసి పుత్రక అంట. దేహాభిమానం అనేటువంటి తాడు, దేహాభిమానం అనేటువంటి తాడు చేత కట్టివేయబడ్డావు నువ్వు అన్నాడు. దేహం నిన్ను కట్టేది, జడ పదార్థం, అది రాయి రప్పాలండి, అది ప్రకృతిలో తయారైంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు నన్ను కట్టేసింది అంటే కావాలంటే నువ్వు కట్టేసుకోవచ్చు. తాడు తీసుకుని దాని దగ్గర నిలబడి ఇట్లా ఇట్లా చుట్టుకొని నువ్వే ఒక ముడేసుకొని ఈ చెట్టు నన్ను కట్టేసింది అని అనుకోవచ్చు. అట్లా ఈ శరీరం నిన్ను బంధించట్లేదు. ఏం బంధిస్తోంది అంటే దేహ అభిమానము అన్నాడు. దేహం మీద నువ్వు అభిమానం పడ్డావు, కట్టేసుకున్నావు, నువ్వే కట్టేసుకున్నావు, చెట్టు దగ్గరికి వెళ్ళి కట్టేసుకున్నట్టు. ఎట్లా వచ్చింది ఎట్లాగో వచ్చింది. ప్రకృతి అనుకోండి, మాయ. మనం ఒక మాయ అంటే ఏదో ఒక శక్తి, ఈశ్వరుని యొక్క మాయాశక్తి చేత ఈ శరీరాన్ని నేను అని అభిమానిస్తున్నాం. ఎందుకట్ట పెట్టాడు ఈశ్వరుడు, ఎందుకు అభిమానం వచ్చింది, అది మనకి అందేది కాదు, అనవసరం ఆ లైన్లో ఆలోచించడం. మనం ఏం ఆలోచించాలి, అభిమానం పోగొట్టుకునే పద్ధతి ఏమైనా ఉందా అని. అభిమానం ఎట్లా పోతుందండి, ఇట్లా విచారణ చేస్తే పోతుంది. ఇట్లా విచారణ చేసే సిద్ధాంతంలో దేహం నేను కాదు అని తెలిసింది అనుకోండి. తర్వాత అది ఉపయోగించాలిగా, మనకి దేహం నేను కాదు అన్న మాట ఉపయోగించాలి. ఉపయోగించడం అంటే ఏంటి, దేహం ఎట్లా ఉన్నా సరే, దాని కష్ట సుఖాలు ఎట్లా ఉన్నా, దాని ఆరోగ్యం అనారోగ్యం ఎట్లా ఉన్నా, దాని అందం సందం ఎట్లా ఉన్నా, దాని సుఖ దుఃఖాలు ఎట్లా ఉన్నా నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటే దేహాభిమానాన్ని వదులుకున్నట్టు. అభిమానం అంటే ఏంటి, తాను కాని దానిని తాను అన్నట్లు, లేదా తనది అన్నట్లు అనుకోవడం. కాసేపు ఇక్కడ కూర్చున్న భాగ్యానికి ఈ కుర్చీ నాది అంటాను. ఎవరైనా వచ్చి దిగుతా ఈ కుర్చీ నాదండి, ఆ కుర్చీలో కాసేపు కూర్చుని పోయాను, అట్లా వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చే లోపల ఎవరో కూర్చుంటే ఇక్కడ నాదండి ఇది అంటారు. అది అభిమానం, అనుకోవడం. అట్లా ఈ శరీరాన్ని చూసి నాది అనుకుంటున్నాం. దానివల్ల వచ్చే ఫలితం ఏంటి, నీకు శరీరాన్ని నాది అనుకుంటే సుఖ దుఃఖాలు, ఎక్కువగా దుఃఖమే. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, ఇట్లాంటి చాలా వర్ణనలు వస్తాయి శరీరం నేను అనుకోవటం వల్ల. అందుకని దేహాభిమాన పాసైన చిరంబద్ధోసి పుత్రగా, చాలా కాలంగా నువ్వు కట్టివేయబడ్డావు, నువ్వు కట్టేసుకున్నావు అభిమానం చేత. మరి ఎట్లా తీసేయటం అంటే, నిజమైన తాటి చెట్టు కట్టేస్తే దాన్ని కోసేసి తీయాలి. ఆ కొయ్యడానికి ఎవడో రంపమో లేదా అటువంటిది తీసుకొచ్చి కొయ్యాలి. ఇక్కడ అభిమానం అనేటువంటి తాటిని కొయ్యడానికి ఏం చేయాలి, అభిమానం అంటే ఊరికి అనుకోవడం, అనిపించడం. శరీరం అది అనుకోవడం, అనుకుంటే ఉంటుంది, అనుకోకపోతే పోతుంది. అది ఇల్లు నాది అనుకోవచ్చు, ఇల్లు నాది కాదు అనుకోవచ్చు. అనుకోవడం అనుకోకపోవడంలో ఎవరిది ఇల్లు, ఇల్లు నాది కాదండి, మా తమ్ముడిది, అన్న ఏదో ఎవరిదో ఉంది, నేను ఊరికే ఉంటున్నాను అంటే అభిమానం కొంచెం తక్కువగా ఉంటుంది. ఇల్లు అమ్మేశానండి, ఇంకో చోటు ఉంటున్నాను నేను అంటే అభిమానం బాగా తగ్గిపోతుంది. అయినా ఒకసారి ఆ రోడ్డు నెంబర్ వెళ్ళేప్పుడు ఇది ఒకప్పుడు మా ఇల్లు అని అభిమానం కొంచెం వస్తుంది. అంటే అనుకోవడం అన్నమాట. ఈ అనుకునే అభిమానాన్ని ఎట్లా పోగొట్టుకోవచ్చు అంటే, అనుకోకుండా ఉండటం. అనుకోకుండా ఉండడానికి ఒక సలహా ఏంటంటే, మరి ఇచ్చిందే గ్రంథాల్లో పెద్దలు ఇచ్చింది, అనుకోకుండా ఉండటానికి సహాయం చేసేది ఏది అంటే ఇంకొక దాన్ని అనుకో అన్నాడు. శరీరం నేను అని అనుకొని గట్టిపడింది అభిమానం. ఈ అభిమానాన్ని తీసేయడానికి ఏం చేయాలి, ఉపాయం, పనిముట్టు ఏంటి దీన్ని తీసేయడానికంటే, ఇంకొక రకంగా అనుకోమన్నాడు. బోధోహం జ్ఞాన ఖడ్గేన అన్నాడు. తెలివిని నేను అనేటువంటి జ్ఞానం, తెలివిని నేను అనేటువంటి కత్తి నీకు ఇచ్చాను, దాంతో కోసేసుకో అన్నాడు.
అది మనం చేసేది. అది తెలివిని నేను అనే ఖడ్గం. తెలివిని నేను అని తెలుస్తుంది, విచారణ చేశాం. పొద్దున్న చేశాం కదా మనం అట్లా. పొద్దున్నే తెలివిని నేను అంటే మళ్ళీ గుర్తు చేస్తాం. ఎట్లా చేసుకున్నాం? రకరకాలుగా మార్పులు వస్తున్నాయి. శరీరంలో మార్పు వస్తుంది, మనసులో మార్పు వస్తుంది. కానీ నేను అనే భావం పుట్టినప్పటి నుంచి వచ్చిన దాకా నేను అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒకటే. ఆ అవస్థలో ఈ అవస్థలో ఎటువంటి అవస్థలు శరీరాల్లో మనసులో మార్పులు వస్తూ ఉన్నా నేను అనేటువంటి భావంలో అదే రకంగా మారకుండా ఉన్నది. నేను అనే అనుభవం మారకుండా ఉంది. అయితే నేనంటే ఎవరు? ఇప్పుడు అంటే ఇది చెప్పాలి. మారకుండా ఏది ఉందో అది నేను. మారకుండా ఏది ఉంది? ఎక్కడుంది? నేనే. ఎక్కడ ఉండేది? నేనే. అది మరి ఏం చేయాలి అంటే కొంచెం అర్థం చేసుకోవాలి. నేను అది కాదు, నేను ఇది అని. అర్థం చేసుకోవడానికి ఇట్లా విచారణ చేసాం. విచారణ చేసి ఏం చేశాను? ఆ తెలివి నేను పొద్దున్న చెప్పుకుందంతా అదండి. చిద్రూపోసి సదాసాక్షి. చిద్రూపము అంటే ఎట్లా ఉంటుందన్నాం? ఆగి చూడు. ఒకసారి ఒక క్షణం 2 క్షణాలు అట్లా ఆగండి. అదే ఉంది. గాఢ నిద్రలో అదే ఉంది. పొద్దున్న చేసి చూసాం, అదే ఉంది. ఇప్పుడు చేసాం, అదే ఉంది. ఎన్నిసార్లు చేసినా అదే ఉంటుంది. ఏది? అట్లా ఆగి చూచినప్పుడు ఉండే అనుభవం. గాఢ నిద్రలో ఎంతసేపైనా ఉంటుంది. గాఢ నిద్రలో మాత్రమే కాకుండా ఇప్పుడు కూడా కాస్త ఆగి చూస్తే అదే కనపడుతుంది. ఒక్కోసారి దానంతరం అదే ఆగుతుంది. కావాలంటే నువ్వు ఆపుకోవచ్చు. ఎక్కువసేపు ఆపడం అంటే దానికి కొంచెం ప్రత్యేకమైనటువంటి ఏవో పనులు చేయాలి, సాధన చేయాలి. ఎక్కువసేపు ఆగాలంటే కొద్దిసేపు ఆపటానికి పెద్ద కష్టమేం లేదని చాలామందికి ఇది కుదురుతుంది. పెద్ద కష్టమేం లేదు. నేనెవరని విచారణ వలన గాఢ నిద్రలో ఎట్లా ఉంటాను నేను అని ప్రశ్న వేసుకొని ఎట్లా ఉంటాను గాఢ నిద్రలో అని గాఢ నిద్ర యొక్క అనుభవాన్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకోవడం వలన అవుతుంది. అయితే ఇంకా ఒక సంకల్పానికి ఇంకొక సంకల్పానికి మధ్యలో ఏముంది? ఓం గురు జయ గురు మధ్యలో ఏముంది? ఇటువంటి యుక్తులు మనకి పెద్దలు అందించారు. ఏదో ఒక రకంగా అట్లా ఆగి చూస్తే ఒక నిశ్చల స్వరూపం కనబడుతుంది. అది ఎప్పుడూ మారటం లేదు. ఎన్నిసార్లు చేసినా అదే ఉంటుంది. మళ్ళీ రేపు చేసి చూసినా అదే ఉంటుంది. కాబట్టి అంతా చూసి ఏమన్నారు? అదే నేను. ఏది? మారని స్వరూపం నేను. తెలివి చిద్రూపం అని వచ్చింది పొద్దున. ఇప్పుడు తర్వాత చెప్పిన శ్లోకంలో బోధోహం అన్నాడు. బోధ తెలివి, దానికి కూడా అదే అర్థం. తెలుసుకునేటువంటి స్వరూపం అది నేను. బోధోహం అంటే అది నేను. ఈ కత్తి తీసుకొని కోయమన్నాడు. కోసుకుంటూ పోవాలి. బాగా లావాటి తాడనుకోండి, ఒకసారి ఇట్లా కోస్తే తెగదు. కోసి కొంచెం టైం పడుతుంది. లేదా సన్న దారపోగు లాంటిది ఇట్లాంటి పోతుంది. ఈ దేహాభిమానం చాలా బలమైనటువంటి మోకు లాంటిది. దాంతో కట్టేసుకున్నాం, మనమే కట్టేసుకున్నాం. దాన్ని ఆ కత్తి పెట్టి నిదానంగా కోసి మెల్లిగా
దాన్ని ఒక్కొక్క పోగుని బలహీనం చేసి కొంత శ్రమపడి ఆ త్రాట్ని మనం కోసేయాలి. అట్లాగే ఇక్కడ అభిమానం, నేను అభిమానం, శరీరం నేను అభిమానాన్ని కోసేయాలి. దేహాభిమానం, దాన్నే దేహ వాసన అని కూడా అంటుంటారు. దేహవాసన, నేనిదే అని చాలా గట్టిగా పట్టుంటుంది. అన్ని భావముల కంటే, అన్ని వాసనల కంటే, మనలో వచ్చే అన్ని ఆలోచనలకి మూలంగా దేహం నేను అనే భావం ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని తీసేయాలండి, దాన్ని తీసేయమని చెప్తున్నారు. ఎట్లా సిద్ధాంతం ఏంటి? నత్వం దేహో నతే దేహో, నువ్వు దేహము కాదు, దేహం నీది కూడా కాదు, నువ్వు చిద్రూపము సాక్షి. మరి ఇంకా తీసేయడం ఎట్లాగూ అంటే, గట్టిగా అంటే ఒక మాట చాలు. ఒక మాట చెప్పంగానే గట్టిగా ఆలోచించుకున్నా నేను దేహం కాదు అని దాంతో ఆ బంధం, అభిమానాన్ని అప్పటికప్పుడు తొలగించుకోగలిగితే మంచిదే. కానీ సాధారణంగా ఎవరికి అట్లా కుదరదు. ఏదో ఇటువంటి శాస్త్రాల్లో అక్కడక్కడ వస్తుంది. జనక మహారాజు అట్లా ఒక్కసారి చెప్పంగానే విన్నాడు, నేర్చుకున్నాడని. సాధారణంగా అది కుదరదు. అటువంటి వాళ్ళకి ఏం చెప్పాడు? క్రమంగా చేస్తూ ఉండాలి. ఆ చేసే పద్ధతి ఏంటి అంటే ఇదే: వినటం, నేర్చుకోవడం, మళ్ళీ 4 సార్లు అనుకోవడం, అదంతా మననం కిందికి వస్తుంది. శ్రవణం, మననం. ఆ తర్వాత నిధిధ్యాసన అంటే గట్టి భావాన్ని ఏర్పరచుకోవాలి. మాటల్ని తీసేసి భాష లేని భావం, మనం మాటలు కాకుండా ఒక భావాన్ని ఏర్పరచుకుని, ఆ భావాన్నే మనసులో నేను శరీరము కాదు అన్న భావాన్ని ఏర్పరచుకొని, దానికి వ్యతిరేకమైనటువంటి నేను చైతన్యము అనే భావాన్ని, కొత్త భావాన్ని పెట్టి, నేను చైతన్యం అనేటువంటి కొత్త భావాన్ని బలపరుచుకుంటూ, నేను దేహం అనే భావాన్ని బలహీనపరుస్తూ అట్లా ముందుకు సాగిపోవాలి. అది దేహాభిమానాన్ని తీసే పద్ధతి. అందుకు కానీ ఇక్కడ 2 మాటలు వాడారండి: భోక్త, కర్త, నవా భవాన్. దేహాభిమానం చాలా గట్టిగా ఉంటుంది, ఎట్లా దాన్ని కోసేయడం? అది మూలం అన్నారండి. చెట్టుకి పెద్ద తల్లి వేరు ఉంటుంది, ఇంతలా చెట్టుకి. ఏం చేస్తావు? అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు పనికిరాని చెట్లు అనుకున్నారేమో, కొట్టేశారు. ఎట్లా కొట్టేశారు? కొమ్మలు కొట్టేయాలి ముందు. కొమ్మలు కొట్టేసుకుంటూ భోజనం కొట్టు క్రమంగా వచ్చి ఆ మూలం దగ్గర అట్లా కొట్టేస్తారు. తవ్వి దాని లోపల వేళ్ళు ఎట్లా ఉన్నాయో అవి తవ్వి తీసేయడం చిన్న మొక్కలకైతే చేయొచ్చు. పెద్ద పెద్ద వృక్షాలకి తవ్వి లోపల ఉన్నటువంటి వేరుని తీసేయడం చాలా కష్టం. చెయ్యరు, ఎవరు ఆ పని చేయరు. ఊరిక పైపైన కొట్టేసి నేలబారుగా కొట్టేస్తారు. అట్లాగే ఇక్కడ దేహాభిమానం, దేహవాసన ఒక్కసారిగా దేహమా నేను కాదుగా పో అంటే పోదు. అది ఆ దేహవాసన పైకి ఎట్లా చిగుళ్ళు వేసుకుని, కొమ్మలు వేసుకుని వస్తుందో వాటిని కనిపెట్టి ఆ కొమ్మల్ని, చిగురులని, రెమ్మల్ని, పూలని, కాయల్ని వాటిని తీసేస్తూ ఉండొచ్చు, కొన్ని కొట్టేస్తూ ఉండొచ్చు. అది కుదురుతుంది మనకి. అట్లా 2 చెప్పాడు ఇక్కడ ఈ శ్లోకంలో: భోక్త, కర్త. నేను భోక్తను కాదు, కర్తను కాదు. ఇదండి దేహాభిమానం ఎట్లా పనిచేస్తుంది అంటే 2 రకాలుగా: కర్త, భోక్త. ఎన్నో రకాలుగా పనిచేస్తుంది. కోరికలు అనుకోండి, కోరికలు కూడా దేహాభిమానం నుంచే వస్తాయి. ముఖ్యంగా మనకి సరిపోయినవి భోక్త, కర్త. ముఖ్యంగా గృహస్థాశ్రమం అంటే వ్యవహారంలో మునిగి తేలేవారికి ముఖ్యంగా బయటికి ఎట్లా వస్తుంది ఆ దేహాభిమానం అంటే కర్త, భోక్త అన్న రూపంలో వస్తూ ఉంటుందండి. వాటిని మనం గుర్తించి మెల్లిగా నరుకుతూ ఉండొచ్చు. కొద్దిగా తెలుస్తుంది కాబట్టి. దేహాభిమానం ఎక్కడో లోపల చాలా లోతుగా ఉంటుంది, తెలియదు. పో అంటే పోదు. అది కర్త, భోక్త అన్నాడు. కర్త అంటే ఏంటి? కర్త అంటే చేయడం, నేను చేస్తున్నాను అనుకోవడం, చేసేవాడిని. నేను చేస్తున్నాను. ఇది మనకి ఎప్పుడు అనిపిస్తూనే ఉంటుందండి. ఏ పని చేసినా సరే నేను చేస్తున్నాను అనిపిస్తూ ఉంటుంది. ఎట్లా దాన్ని తీసేయడం
అది నిజంగా నేను కర్తను అనుకోండి, తీసేయలేరు మీరు. అది సహజంగా నేను కర్తనైతే తీసేయడానికి వీల్లేదు. మరి తీసేయడానికి వీలవుతుందంటే నిజంగా కర్త కాకపోతే, కర్త కాకపోయినా కర్త అవుతున్నాను అనే అభిమానం మాత్రం ఉంటే అభిమానాన్ని తీసేయచ్చు. ఇప్పుడు చెప్పే దేహాభిమానాన్ని తీసేయమన్నారు. దేహాభిమానాన్ని ఎట్లా తీసేయచ్చు మనం అంటే, మనకు బయటపడేటటువంటి విషయం కర్తాభోక్త. ఇంకా కొన్ని విషయాలు కూడా బయటపడుతుంది, ముఖ్యంగా కర్తాభోక్త. ముందులో కర్త అనేది చూడండి. కర్త అంటే నేను చేస్తున్నా అనిపిస్తూ ఉండడం. దీన్ని మనం నివారించుకుంటూ పోవచ్చు, తగ్గించుకుంటూ పోవచ్చు. కర్త అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? ఏదైనా పని చేసినప్పుడు. ఏం పని చేయకుండా ఊరికే కూర్చున్నారనుకోండి, అప్పుడు కూడా ఉంటుంది కర్త. ఏంటి? నేను కూర్చున్నాను. అది కూడా ఒక కర్మేగా, పనేగా. నేను కూర్చున్నాను అనిపిస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకుంటే కళ్ళు మూతలు పడ్డాయి, నేను కళ్ళు మూసుకున్నాను అనిపిస్తుంది. గాలి పీల్చుకోవడం మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. ఒకసారి గాలిని చూసుకోండి అంటే చూసి పీల్చుకున్నాను, వదులుతున్నాను. ఇది గాలి దానంతరం జరిగిపోతుంది. కాసేపు దాని మీద దృష్టి పెట్టి నేను గాలి పీల్చుకుంటున్నాను, గాలి వదులుతున్నాను, నేను అని వస్తుంది. కర్త చేయటం అనమాట. అట్లా నేను చేస్తున్నాను అనే పని ఎన్నో రూపాల్లో బయటపడుతూ ఉంటుంది. ఏం చేయాలి దాన్ని? నేను కర్తను కాదు అనుకున్నాడు. నా కర్త ఇక్కడ ఇది మనకి చెప్పే ఉపదేశం. అది కర్త భోక్త నవాభావం. నువ్వు కర్తవు కాదు, భోక్తవు కాదు. ఈ రెండు మాటలను ఉపయోగించుకోవచ్చు. కర్త నేను చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? చిన్న అటు కన్ను మూయటం తెరవడం దగ్గర నుంచి పెద్ద పనులు. ఈ బిల్డింగ్ మొత్తాన్ని నేను కట్టించాను, అసలు నేనే కట్టాను నా స్వహస్తాలతో. ఇటుకలు సిమెంట్ అన్ని తీసుకొచ్చి మోసుకొని ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వచ్చి నేనే కట్టాను అని కూడా అనుకోవచ్చు. కట్టించాను అనుకోవచ్చు. పెద్ద పనులు. లేదా చిన్న పనులు. కళ్ళు నేను మూసుకున్నాను, గాలి నేను పీల్చుకుంటున్నాను, ఇట్లాంటివి కూడా నేను చేస్తున్నాను అనిపించవచ్చు. ఇది నిజమా అని. నిజమా? అది దానంతరే జరుగుతోందా? చూద్దాం. మనం తిన్నాము, పడుకున్నాం, ఆహారం జీర్ణం అవుతోంది. నిద్రపోతున్నప్పుడు కూడా ఆహారం జీర్ణం అవుతోంది లోపల. నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా గుండె కొట్టుకుంటోంది లోపల. నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా గాలి పీల్చుకుంటూ జరుగుతోంది. మరి నేను అంటే ఏంటండి? ఇక్కడ శరీరాన్ని నిలబెట్టడం, పోషించడం కోసం జరిగే పనులు వాళ్ళందరూ జరుగుతాయి. ముఖ్యమైనది ఏంటండి? మనం శరీరాన్ని నిలబెట్టడానికి ఏం కావాలండి? నాకు తిండి కావాలి కదా, కనీసం తిండి కావాలి, నీరు కావాలి తాగడానికి, ఇవి చెప్తూ ఉంటాం. అంతకంటే ముఖ్యమైనది ఏంటి? గాలి పీల్చుకోవటం, గుండె కొట్టుకోవటం చాలా ముఖ్యమైనవి. అవి మన చేతుల్లో లేవు, వాటంతటా జరుగుతున్నాయి. గుండె కొట్టుకోవడం దానంతటా జరుగుతుంది, గాలి పీల్చుకోవడం దానంతటా జరుగుతుంది. ఇంకా మనం ఇట్లా ఆలోచించడం, మాట్లాడటం. నేను మాట్లాడుతున్నాను అంటున్నాను కదా, ఇది మాట్లాడటానికి ఎక్కడ కావాలి శక్తి? నెత్తురు ప్రవహించడం కోసం గుండె అంటున్నారు, గుండె కొట్టుకుంటుంట. ఆహారం జీర్ణం చేసుకోవడం, పొట్ట, ఇంకేవో చాలా పేర్లు చెప్తారు. లోపల అవయవాలు ఉన్నాయి, జీర్ణం చేసుకునే ఆహారాలు, అవయవాలు. మరి ఇట్లా నేను ఆలోచించి ఇప్పుడు ఇట్లా మాట్లాడదాం, అట్లా మాట్లాడదామని ఆలోచించి మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను. దీనికి ఏం కావాలి? మాట్లాడటానికి మెదడు కావాలి. మెదడులో ఆలోచనలు వస్తున్నాయంటున్నాను, మనకు తెలియదు. అది కూడా మెదడు ఉందని కూడా మనకు తెలియదు. మెదడు లేకుండానే మెదడులో ఆలోచనలు వస్తున్నాయి. ఎవరో ఇప్పుడు డాక్టర్లు, సైంటిస్టులు ఎవరో కోసి దాన్ని పరిశీలన చేసి మెదడులోంచి ఆలోచనలు వస్తున్నాయి అని చెప్తున్నారు మనకి. మెదడులోంచి ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, అవి నువ్వు చేసినట్ట ఆలోచన, నేను చేసినట్ట? ఎవరు చేసినారు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే మాట్లాడటానికి కావాల్సిన జ్ఞానం, ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయో మనకు తెలియదు. ఆ ఆలోచనలను అనుసరించి నేను మాట్లాడుతున్నాను. మాట్లాడాలంటే గొంతు పనిచేయాలి, నాలుక, దవడలు ఇట్లాంటివి పనిచేయాలి. అవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి? గొంతు ఎట్లా పనిచేస్తుంది? మాట్లాడటానికి కావాల్సిన గొంతు. నాలుక
దవడలు ఇవన్నీ ఎట్ట కదులుతున్నాయి? నువ్వు కదిలిస్తే కదులుతున్నాయా, వాడంతరవే కదులుతున్నాయా? వాడంతరవే కదులుతున్నాయి. ఏ అవయవమో చూడండి, ఏ పని చేస్తాను. నేను నడుస్తున్నాను అన్నాను అనుకోండి. నేను నడుస్తున్నాను అన్నప్పుడు ఏం పనులు జరగాలి? అక్కడ కాలు కదలాలి, చేతులు కూడా కదలాలి కాళ్ళతో పాటు. తరువాత ఇంకేం జరగాలి? తలకాయ అటు ఇటు కదలాలి, కళ్ళు చూస్తూ ఉండాలి. ఇవన్నీ చేయాలంటే బుర్రలో, నీకు బుర్ర ఉందే అని అడుగుతుంటాను, బుర్రలో కాస్త పనులు జరుగుతూ ఉండాలి. ఎడ జరుగుతాయి ఇవన్నీ? నడక అనే పనిలో ఎడ జరుగుతున్నాయి? ఇందులో ఏ ఒకటని నీకు తెలుసా? కాళ్ళు ఎట్ట కదులుతుందో తెలుసా మనకి? కాళ్ళు కదలంటే ఏమేమి ఉండాలండి? ఇప్పుడు సైన్స్ చదివిన వాళ్ళు, డాక్టర్లు కోసి చూసి చెప్తున్నారు మనకి. కాళ్ళలో ఇన్ని ఎముకలు ఉంటాయి, ఇన్ని కండలు ఉంటాయి, ఇన్ని జాయింట్ కీళ్ళ వాతం వచ్చిందంట చూడండి, కీళ్ళ నొప్పులు వచ్చినాయంటారు. ఇన్ని కీళ్ళు ఉంటాయి, వీటి పని చేయించాలంటే ఇంత నెత్తురు కావాలి. నెత్తురు ఉత్త నెత్తురు చాలు, నెత్తురులో ఆహారం శక్తి తినాలి కదా, తిన్న ఆహారం అందులో నెత్తురులో కలిసి అది దానికి సరఫరా చేయాలి కాళ్ళకి. ఇంకా గాలి పీల్చుకోవాలి, గాలి కూడా దానికి సరఫరా చేయాలి. ఇట్లా అన్నోన్నో ఉంటే అవన్నీ నీకు తెలియకుండా జరిగిపోతుంటే నీకు తెలిసిందేంటి? కాళ్ళు నడుస్తుంది, కాళ్ళు ముందుకెళ్ళి చేతి ముందుకెళ్ళి తెలుస్తోంది. తెలుసుకుని ఏమంటున్నావు? నేను నడుస్తున్నాను అంటున్నావు. అసలు నడవటంలో 99 వంతులు జరిగిపోతుంది. అందులో ఉన్న కీళ్ళు, నెత్తురు, కండలు, ఎముకలు అవన్నీ ఎట్ట జరుగుతున్నాయో మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఒకటేంటి? అది జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. అంత మాత్రం చేత వీడేమంటాడు? నేను నడుస్తున్నాను. చూడండి, ఇది సృష్టిలో ఉన్న విచిత్రం, హాస్యం. చెప్పుకోవాలంటే నవ్వుగా ఉంటుంది. ఏంటి నువ్వేం తెలుసుకున్నావు? నడుస్తున్నాను అంటావు, ఏం తెలుసుకుంది అందులో నీకు? నీకేం తెలియదు, ఏం చెప్పండి? నా నెత్తి మీద ఇన్ని వెంట్రుకలు ఉన్నాయని గొప్పపడుతున్నావు అనుకోండి. ఒక్క వెంట్రుక సంగతి నీకు తెలుసా? అది ఎట్లా మొలుస్తోంది, ఎట్లా పెరుగుతోంది, ఎంతకాలం ఉంటుంది, తర్వాత ఎట్లా రాలిపోతుంది నీకు తెలుసా? మరి నా జుట్టు అంటే మామిడి పండు చెట్టుకు వస్తుంది, ఎట్ట కాచింది నీకు తెలుసా? అది తీసుకొచ్చి కొంచెం అట్లా చెక్కు అది తీసి ముక్కలు చేసుకుని అది నేను మనకు తెలుసు. దాన్ని నోట్లో పెట్టుకున్నాం, దాని పండ్లు కొరకాలి. పండ్లకు కొరికే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది నీకు తెలుసా? పండ్లు కొరుకుతున్నాయి. ఆ తర్వాత అక్కడ నోట్లో ఉమ్మి ఊరుతుంది మనం కొరుకుతున్నప్పుడు, పండ్లు తింటున్నప్పుడు. అది ఎట్లా ఊరుతుంది నీకు తెలుసా? తర్వాత గొంతుతో మింగుతున్నాం, మింగాలి అనుకుంటున్నాం, మింగుతున్నాం. అది ఎట్లా మింగుతుందో తెలుసా? గొంతులో మింగడానికి కావాల్సిన శక్తి. లోపలికి వెళ్ళినాక అసలు ఏం తెలియదు, అది ఏ విధంగా జీర్ణమవుతోంది, ఏం జరుగుతుందో, లోపల ఏం జరుగుతుందో అసలు తెలియదు. మరి నీకు తెలిసింది ఏంటి? నేను తింటున్నాను, నేను తింటున్నాను, ఇది అహంకారం అన్నారు. కర్త అంటే అది అట్లా ఉంటుంది. ఏం చేయటంలా నేను, కానీ నేను 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 ప్రతి చిన్న పనికి, ప్రతి పెద్ద పనికి కూడా నేను 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 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ముందు నేను అనేది లేదు, నేనేది చేయటం లేదు, ఊరికే అనిపిస్తూ ఉంటుంది చేస్తున్నానని. నేను మాట్లాడుతున్నాను అని అనిపిస్తోంది ఇప్పుడు నాకు, లేదా నేను వింటున్నాను అనిపిస్తోంది. ఎట్లా మాట్లాడుతున్నాం? గొంతు. ఎట్లా వింటున్నాం? చెవులు. అవి ఎట్లా పనిచేస్తున్నాయి? మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి మాట్లాడటానికి ముందు? వింటున్నాం, అర్థం అవుతోంది. విన్న మాట అర్థం కింద మారి ఎట్ట తెలుస్తోంది నాకు? భావం ఎట్ట కలుగుతోంది? ఇట్లా ఆలోచిస్తే ఏం తెలుస్తుంది? నేను చేయడం లేదు. ఏం చేస్తున్నావు? అభిమానం పడుతున్నావు. అన్నీ అవి జరుగుతుంటే నేను చేస్తున్నావు. ఈ బిల్డింగ్ కట్టించాలంటే 1 కోటి రూపాయలు ఎవరో దానం ఇచ్చారు, బిల్డింగ్ కట్టారు. ఆయన వచ్చి అక్కడ కుర్చీ వేసుకొని కూర్చుని ఏమంటాడు? నేను కట్టిస్తున్నాను అంటాడు. నేను కడుతున్నానని కూడా కట్టించడం కాదు.
ఆ కట్టడం, అందులో ఏ రాళ్ళు కావాలి, సిమెంట్ ఎట్లా కావాలి, ఏదో ఆ పెయింట్ ఎట్లా వేయాలి, ఇక్కడ ఫ్యాన్లు పెట్టి ఫ్యాన్లు ఎట్లా పెట్టి, ఇవన్నీ ఎందరో తయారు చేస్తే వచ్చినాయి. అభిమానం, నేను చేయించాను, నేను చేశాను అని, ఇటువంటి దాన్ని అభిమానం అన్నారండి. ఇది మనం గుర్తించవచ్చు ఎన్నెన్ని సమయాల్లో ఎట్లెట్లా పని చేస్తోంది. పొద్దున్నే లేవగానే ఏం చేస్తాం మనం? ఏదో బ్రష్ పెట్టి తోముకుంటున్నాం అనుకోండి, పళ్ళు తోముకుంటున్నాం, నేను తోముకుంటున్నాను అనిపిస్తుంది, ఆలోచిస్తాం. అక్కడి నుంచి మొదలుపెట్టి ఎన్నెన్నో పనులు వస్తూ ఉంటే అన్నీ కూడా నేను 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 అంటుండండి. ఎవడో ఒక పెట్టె పోగొట్టుకున్నాడు, రైల్వే స్టేషన్ లాంటి చోట ఒక పెట్టె పోగొట్టుకున్నాడు, ఇంకెవడికో దొరికింది, తీసుకొని వెళ్ళి హాయిగా రైల్లో కూర్చున్నాడు. ఎవరిని అడిగితే నా పెట్టే అంటున్నాడు. అందులో పోలీసులు వచ్చారు, వాడికి కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు వెతుక్కుంటూ వచ్చారు. ఈ పెట్టె ఎవరిది అన్నారు, నాది అన్నాడు. అటు ఇటు చెక్ చేసి వాడిని పట్టుకున్నారు. ఎందుకు? వాడిది కాదు, అది నాది అన్నందుకు. నాది కాని దాన్ని ఊరికే అన్నాడు, అనవసరం. అక్కడ కనపడింది నాది అన్నాడు. నాది అని అభిమానపడ్డందుకు వాడికి శిక్ష పడింది. నీ దగ్గర ఎందుకు, నువ్వు ఎందుకు పెట్టుకున్నావు, నీది కాకపోతే? అట్లా ఈ శరీరం చేసే పనులు నావి అనుకోవడం వల్ల పెద్ద బాధ వస్తుంది. ఏంటి పెద్ద బాధ? కర్తకు ఏమవుతుందంటే, కర్తకు వచ్చే బాధ ఏంటి? చేశాను అనుకుంటాడు. చేసినవాడు పుణ్యం పాపం రెండు వస్తుంటాడు. పుణ్యపాపాలు తగినట్టుగా తిరుగుతూ ఉంటాడు. జన్మలైతే ఆ లోకం ఈ లోకం తిరుగుతూ ఉంటాడు. అదంతా ఎందువల్ల వస్తుంది? నేను కర్తను అనుకున్నందువల్ల వస్తుందండి. కర్తను కాదు అనుకుంటే అది కూడా చెప్తాం. మనకి చెట్లు చేమల్లో కూడా జీవం ఉంటుంది, పురుగుల్లో జీవం ఉంటుంది, పశుపక్షాదులో జీవం ఉంటుంది. అవన్నీ వాటి పనులు చేస్తూ ఉంటాయి, కానీ వాటికి పుణ్యపాపాలు ఉండవు. మనం పోయి ఒక ఆవును చంపామనుకోండి, ఏం చేస్తాం? గోహత్యా పాపం, పెద్ద పాపం. దానికి పాపానికి తగిన ఏదో వస్తుందంటాం. ఒక పులి వచ్చి ఆవును చంపింది, దానికి పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? పుణ్యపాపాలు మనుషులకే, వాటికి లేవు. ఎందుకు? వాడికి అనిపిస్తుంది దీన్ని చంపుకొని తినొచ్చు అనిపించింది, చంపుకొని తింటుంది, అట్ట వెళ్ళిపోతుంది వాడి జీవితం. మనిషికి మాటకు అహంకారం వస్తుంది, నేను చంపాను, నేను తిన్నాను, అయితే ఈ ఆవుని నేను పోషిస్తున్నాను, గడ్డి పెట్టి అక్కడెక్కడో ఉన్న గడ్డిని కోసుకొచ్చి దాని ముందు పెడతాడు. ఈ ఆవుని నేను పోషిస్తున్నాను అంటాడు. నేననేది ఇక్కడ వీడి దగ్గర ఉందిగా, అందుకని వీడి కర్త అవుతారు. పుణ్యపాపాలని శాస్త్రాల్లో కూడా ఉంది, జంతువులకు కాదు. పుణ్యపాపములు కర్మ అంతా మనుషులకే. మనుషులు చేసిన పుణ్యపాపాల వల్ల జంతువులాగా పుట్టి ఆ కర్మ భోగాన్ని అనుభవించి అయిపోయిన తర్వాత మళ్ళీ మనుషులాగా పుట్టి మళ్ళీ కొత్త కర్మ చేస్తూ ఉంటారు. వాటికి పుణ్యము లేదు, పాపం లేదు. ఎందుకని? నేను చేస్తున్నాను అనే భావం లేదు. ఈ మొక్కలు అనుకోండి, నేను పెరుగుతున్నాను అనుకోకుండా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ ఉందనుకోండి, ఎంత చిన్నది అది, కంటికి కనపడదు మనకి, ఎంత చిన్నదో. అది అనుకుంటుందా నేను మనుషులను బట్టి పిక్కు తింటున్నాను అని? ఎందుకో దానికి ఆ శక్తి వచ్చింది, జరిగిపోతుంది. దానికి పుణ్యం లేదు, పాపం లేదు. అదే ఆ కరోనా వైరస్ కొద్దిగా నేను ఎక్కడో పట్టుకొచ్చి మీ మీద పడేశాను అనుకోండి, అదే అప్పుడు నాకు పుణ్యమో పాపం మీద వస్తుంది. దానికి వైరస్కి ఏం పుణ్యం పాపం లేదు. ఇక ఎక్కడి నుంచి వస్తుంది? అనుకోవటం వల్ల వస్తుంది. మనకి అంతే. నిజంగా ఇక్కడ పశుపక్షాదులు క్రిమికీటకాదులన్నీ ఎట్లా బతుకుతున్నాయో ఆ విధంగా శరీరం కూడా బతుకుతోంది. నేను అన్న భావం లేకుండా దీన్ని చూస్తూ ఉంటే మనకి పుణ్యము లేదు, పాపము లేదు. అది చెప్తున్నాడు. నా భోక్త ఆసి నా కర్త ఆసి, నువ్వు భోక్తవు కాదు, కర్తవు కావు. దీనికి ఏమైనా చేయొచ్చునా మనము అంటే? కాదు అనుకోవటమే అన్నాడండి. ఆ విధంగా అనిపించింది, దేహం నేను కర్తను పనులు చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని మార్చాలి. చేయటం లేదు అన్నారు. భగవద్గీతలో మనకి మంచి ఉపదేశం, ఏ విధంగా దీన్ని నేను కర్తను కాదని ఎట్లా సాధన చేయాలో ఒక మంచి ఉపదేశం వచ్చింది.
నైవ కించిత్ కరోమి ఇది యుక్తో మన్యేత తత్వవిత్ అన్నాడు. యుక్తుడైనటువంటి వాడు, యోగి అయినటువంటి వాడు నేనేమీ చేయడం లేదని భావించుచుండును అనొచ్చు, లేదా భావించుచుండవలెను. ఎప్పుడు భావిస్తున్నాడు నేను కర్తను కదా అనుకోమన్నాడు అలవాటు అయ్యే వరకు. ఏం చెప్పాడు, చిన్న చిన్న పనులతో మొదలు పెట్టమన్నాడు. పశ్చన్ శృణ్వం సృజన్ జగ్రనని ఒక 13 చెప్పాడండి ఉదాహరణగా. ఏమేంటి, చూస్తూ, వింటూ, రుచి చూస్తూ, చేత్తో తాకుతూ, వాసన చూస్తూ, నడుస్తూ, ఇచ్చుకుంటూ, పుచ్చుకుంటూ, గాలి పీలుస్తూ వదులుతూ, కనురెప్పలు మూస్తూ తెరుస్తూ, ఇట్లాంటి అతి సామాన్యమైన పనులన్నీ చెప్పి నేనేమి చేయటం లేదని యోగి భావించుచుండును అన్నాడు. మనకి చెప్పడం నువ్వు భావిస్తూ ఉండవలను. నైవ కించిత్ కరోమి ఇది నేనేమీ చేయటం లేదు, కించిత్ కూడా చేయటం లేదుట. యథార్థమా కాదా ఇది? ఇట్లా విచారణ చేసి చూస్తే యథార్థం. శ్వాస మీద ధ్యాస అన్నారు అనుకోండి, ధ్యానం చేయమని. శ్వాస మీద ధ్యాస మనం పెట్టచ్చు. ఎట్లా? నేను పీల్చుకోవట్లా, ఇక్కడ చూస్తూ వస్తోంది పోతోంది అక్కడ చూడమన్నాడు. ఇక్కడ చూస్తున్నాడు, చూసేటప్పుడు నేను చూచటం లేదు అనుకోవాలట. కన్ను చూస్తుంది, చూడంగానే ఇదేంటి అదే నేను చూశాను అనుకోకుండా కన్ను ఉంది, కన్ను కనపడింది. నువ్వు ఆలోచించే కదా తెలిసింది నీకు, ఉత్త కన్నుకు పని చేయదు కదా అంటే ఆలోచన కూడా వచ్చింది, నేను చేయలేదు. వింటూ అన్నాడు, వింటూ కూడా ఇదే పెట్టమని. నేను కర్తను కాదు, వినటం అనే పనికి నేను కర్తనా? వినటం అంటే ఎట్లా ఉంటే చెవులతోటి. చెవులు నువ్వు తయారు చేసావా? చెవుల్లో ఆ శబ్దాన్ని గ్రహించే శక్తి నువ్వు తయారు చేసావా? ఆ చెవుల్లో పడ్డ ఆ శబ్దం వెళ్ళి ఎక్కడికి పోయింది? మనసుకు ఎక్కడికో పోయింది. పోయి ఇదేంటి, దీని అర్థం ఏంటి, ఈ మాటకు అర్థం ఏంటి, మంచా చెడా, ఇట్లా ఆలోచిస్తున్నావు లోపల. ఆలోచనలు నువ్వు తయారు చేసావా? ఏంటి నువ్వు చేసింది ఏంటండి? నువ్వు తయారు చేసింది అభిమానం. ఒకటి మనం తయారు చేసుకుంటున్నాం, నేను అనేది. దాన్ని తీసేయాలటండి. ఉదాహరణకి చెప్పాడు పదం, పశ్చన్ శృణ్వం సృజన్ జగ్రన్ అని ఒక 13 మామూలు అతి సాధారణంగా చేసే పనులు. మనం కూడా అట్లా మొదలుపెట్టాం. సాధారణంగా చేసే పనులు ఆయన చెప్పినవనే కాదు, అక్కడ చెప్పనివి కూడా కొన్ని మనం చేసుకోవచ్చు. ఏం చేస్తుంది? ఇందా చెప్పాను, బ్రష్ పెట్టి తోముకుంటున్నాం అనుకోండి, ఏమనుకోవాలి? నేను కాదు, చేతులు కదులుతున్నాయి, నేను కాదు. నీళ్లు తాగుతున్నారు, నీళ్లు తాగేటప్పుడు చేసుకోవచ్చు ఈ సాధన. నీళ్లు తాగేటప్పుడు ఏమనుకోవచ్చు? నీళ్లు తాగుతున్నది నేను కాదు, ఎటు తాగుతుంది? ఈ శరీరం తాగుతుంది. శరీరం ఎటు తాగుతుంది? ఆ శక్తి దాంట్లో ఉంది. ఇటు నోట్లో నీళ్లు పోయడం కానీ అటు పీల్చుకోవద్దంటే అసలు పని అక్కడ ఉంది, అటు లోపలికి పీల్చుకోవాలి కదా. అది ఎట జరుగుతుంది? శరీరంలో ఆ శక్తి ఉంది. ఆ శరీరాన్ని ఎవడు తయారు చేశాడు? అంటే ప్రకృతి లేకపోతే ఈశ్వరుడు అనండి, లేదా రెండు కలిపి చెప్పండి. ఈశ్వరుడు ప్రకృతి సహాయంతో ఈ గొంతును అలా తయారు చేశాడు కాబట్టి అది మింగగలుగుతుంది, తాగగలుగుతోంది. అట్లా మీరు ఏ పని నేను చేశాను అనిపిస్తుందో అప్పుడల్లా దాన్ని వ్యతిరేక దృష్టితో మార్చాలి. దాన్ని నేను కాదు. ఇప్పుడు నేను చేస్తున్న పని మాట్లాడుతున్నాను అనుకోండి, దాని మీదే దృష్టి పెట్టి ఏమనాలి? మాటలు నేను మాట్లాడుతున్నానా, మాటలు వస్తున్నాయా? ఇప్పుడు దాకా నేనేమనుకున్నాను, నేను మాట్లాడుతున్నా అనిపించింది. ఇప్పుడు ఒకసారి ప్రశ్న వేసుకున్నా, నేను మాట్లాడుతున్నానా? మాటలంటే ఏంటి అసలు? మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూస్తుంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, మాటలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? నాకు తెలిసిన గొంతులో నుంచి వస్తున్నాయి. అంతకుముందు సూక్ష్మంగా ఎక్కడో ఉన్నాయి, మనసులో ఎక్కడో. అంతకుముందు ఎక్కడో జ్ఞాపకాలు, అక్కడ అడుగున ఎక్కడికో పళ్ళు ఉంటాయి మెదడులో. ఆ జ్ఞాపకాల్లోంచి భాష వస్తుంది, నాకు తెలియటల్లా. ఇట్లా చూసేటప్పటికి మాటలు అవే వస్తున్నాయి. ఎన్ని మాటలైనా రావచ్చు. నేనేం చేస్తున్నాను? సాక్షి. పొద్దున వచ్చిన సాక్షి. నేను ఊరకు చూడటమే. మాటలు వస్తున్నాయి అన్న విషయాన్ని నేను తెలుసుకుంటున్నాను. అది ఆ అభిమానం పెట్టుకోవచ్చు కావాలంటే మనం. ఏదో ఒక అభిమానం లేకపోతే బాగుండదండి. ఎక్కడో ఉండాలి కదా మనకి, ఇల్లు ఒక గుడిసన్నా ఉండాలి కదా మనకి సొంతం అన్నారు అనుకోండి, సరే ఈ అభిమానం పెట్టుకోవచ్చు అన్నారు. ఇది సాక్షిని నేను అనే అభిమానం. ఇది కూడా ఒక అభిమానమే, మనసుతో చేసే పని అది కూడా, కానీ మంచిదే. ఏమన్నా ఎట్లా చేయమన్నాడు? ఇట్లా సాక్షిని నేను. మాట్లాడేది ఎవరు? మాట్లాడేది గొంతు. నువ్వెవరు? నేను సాక్షిని. సాక్షి అంటే ఊరక చూస్తున్నాను. ఊరక చూడటం కూడా ఒక పనే కదండి అంటే నిజమే, ఊరక చూడటం కూడా ఒక పనే. కానీ చూస్తున్నాను అనుకోకుండా ఊరక చూస్తున్నాను అనుకుంటే కొంచెం మంచిది అనమాట.
పట్టించుకోకుండా చూస్తున్నాను. నేను చూడటమే నా పని. చూడటం అంటే తెలుసుకోవడమే నా పని. నేను వింటున్నాను అని కాకుండా వినటం అనే పని జరుగుతోంది. నేను తెలుసుకుంటున్నా, వినడం అనే పని జరుగుతోంది అని తెలుసుకుంటున్నా. తింటున్నాము, తినేటప్పుడు చేయొచ్చు అన్నాడు. అస్తినాన్ని అన్నాడు. అస్తినాన్ని తినటం. తినేటప్పుడు కూడా చేయొచ్చు. నేనేమి చేయటం లేదు. ఎట్లా? ఇగో ఇటు తీసుకుంటున్నాం, చెయ్యి కదులుతోంది. చెయ్యి నేను కదిలించడం కాదు, చెయ్యి ఇటు తీసుకొస్తుంది ఆహారం ఇక్కడ దాకా. చెయ్యి అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా కదిలిందో నేను వివరించలేను. ఇక్కడ నోట్లో పెట్టాను, వివరించలేను. నోరు తెరుచుకుంది ఎట్లా, పండ్లు కదులుతున్నాయి ఎట్లా, దవడలు కదులుతున్నాయి, ఉమ్మి వస్తుంది ఎట్లా, గొంతు మింగుతోంది ఎట్లా తెలియదు. నేనేం చేస్తాను, ఓహో ఇది ఇట్లా కదులుతుంది, చెయ్యి కదిలింది, నోరు కదిలింది, పళ్ళు కదిలినాయి, ఉమ్మి వస్తుంది, గొంతు మింగుతోంది, ఆహారం లోపలికి వెళ్ళింది, ఇంత పని జరిగింది అని ఊరక తెలుసుకున్నా నేను. ఇది కూడా ఒక పని. ఇది కూడా అంటే పర్వాలేదు అన్నారండి. ఇదేంటి, దీన్ని సాక్షి అభిమానం అనుకోవచ్చు. సాక్షి అన్న భావం మీద అభిమానం పెట్టుకున్నాం. ఇది పర్వాలేదు కొంతవరకు. ఇది మన ముందుకు తీసుకెళ్తుంది. ఏంటి, లోపలికి ఆత్మ వైపుకు తీసుకెళ్తుంది. శరీరం వైపు కాకుండా ఆత్మ వైపుకు తీసుకెళ్తుంది. కాబట్టి దీన్ని మనం పెట్టుకోవచ్చు. కర్త అనే అభిమానాన్ని తీసుకెళ్ళుకోవడానికి ఇదే శ్లోకంలో 2వ పాదంలో వచ్చింది కదా మనకి, చిద్రూపోసి సదా సాక్షి అన్నాడు. సాక్షిని నేను అనే అభిమానం పెట్టుకోమన్నాడు. కర్మ అది జరుగుతుంది, కర్మ జరుగుతూ ఉంటుంది. నేనెవరిని? సాక్షి. ఊరకు తెలుసుకుంటూ ఉంటా. ఇక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలనుకోండి, మామూలుగా చెప్పిన అక్కడ దాకా వెళదామా అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందా? మీరు చేశారా? ఆలోచన తయారు చేశారా? ఆలోచనలు తయారు చేసే ఫ్యాక్టరీ ఏమైనా ఉందా? బట్టలు తయారు చేసినట్టు ఆలోచనలు తయారు చేసి తెచ్చుకునేప్పుడు అది తయారు. అక్కడ దాకా నడుచుకుంటూ వెళదాం ఆలోచన వచ్చింది. తర్వాత నడవటం మొదలుపెట్టింది శరీరం. ఇక్కడి నుంచి అక్కడ అట్ట కాళ్ళు కదులుతున్నాయి, చేతులు కదులుతున్నాయి, తలకాయ కదులుతుంది, కళ్ళు కదులుతున్నాయి. దీన్ని అంతా గమనిస్తున్నాను నేను. అంటే ఏం చేస్తున్నాను, శరీరం ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళింది, ఏమో అట్టాగో వెళ్ళింది అంటే సాక్షి. నేను నడిచాను, అదే పని, అదే నేను నడిచాను అంటే అహంకారం, కర్త అయిపోయినాడు. ఇప్పుడు పుణ్యపాపాలు మంచి చెడులు తగ్గుతాయి. నేను నడవడం కాదు, ఆ నడవడం అనే పని జరిగింది అంటే సాక్షి. అదే చిన్న తేడా, అది అదే పని. అట్లా ఏ పని అని చెప్పాడు ఉదాహరణ 13 చెప్పాను. అట్లా మీరు ఏమైనా పెట్టుకోండి. పొద్దున్నే లేచారు, పళ్ళు తోముకున్నారు, స్నానం చేస్తున్నారు, బట్టలు వేసుకుంటున్నారు, వంట చేసుకుంటున్నారు, తింటున్నారు, నీళ్లు తాగుతున్నారు, పడుకుంటున్నారు, ఎవరిని వస్తే కాసేపు కబుర్లు చెప్పుకుంటున్నారు, కాసేపు టీవీ పెట్టుకుంటున్నారు, కాసేపు ఫోన్ మాట్లాడుకుంటున్నారు. ఏం పనులైనా చేసినా సరే ఏ భావం ఉండాలి? కర్త నేను కాదు, పని జరుగుతోంది, కర్త నేను కాదు. ఇది కుదురుతుందా అంటే కుదురుతుంది. అభ్యాసం చేసి దీన్ని చిన్న చిన్న పనుల్లో అప్పటికప్పుడే కుదురుతుందండి. నడుస్తూ పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్పి నడుస్తూ నేను కర్తను కాదు, నేను సాక్షిని, శరీరం నడుస్తోంది అన్న భావాన్ని పెట్టుకుని అట్లా నడుచుకుంటూ వెళ్ళచ్చు. పెద్ద ఆలోచన అక్కర్ల దానికి, నడుచుకుంటూ వెళ్ళచ్చు. ఇదిగో ఈ పుస్తకాన్ని ఇట్లా తీసి పట్టుకోవాలి, పైకి తీసుకురా, ఒక ఆలోచన. తర్వాత ఇట్లా మెల్లిగా చేతులు లేచినాయి, చూడొచ్చు, చేతులు ఇట్లా లేచినాయి, పైకి వచ్చినాయి, జరిగిపోయింది కర్మ. ఇట్లా ప్రతి పనిలోనూ ఏ పని చేస్తుంటే ఆ పనిలో గాలి పీల్చుకుంటూ కనురెప్పలు వాలుస్తూ కనురెప్పలు తెరుస్తూ అన్నాడు. దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కూర్చుని ఇట్లా చూస్తున్నా, కాసేపే కొట్టుకుంది, మళ్ళీ 2 సెకండ్, 3 సెకండ్, 4 సెకండ్, 5 సెకండ్లో మళ్ళీ కొట్టుకుంది. ఒకసారి కొంచెం తొందరగా కొట్టుకుంటున్నాయి, ఒకసారి అట్లా చాలాసేపు నిలబడిపోతున్నాయి. అయినా ఇదంతా నాకు సంబంధం లేదు, నేను ఊరక తెలుసుకుంటున్నాను. కన్నురెప్పలు ఎట్లా కొట్టుకుంటున్నాయి? దాంతో కొట్టుకుంటున్నాయి. కాదు, కన్నులు మూస్తానండి, నేను కావాలని కట్లు మూస్తాను. మూయాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది? నువ్వు ముయ్యాలి అనుకోగానే అది అట్లా మూతలు పడుతున్నాయి. ఆ టెక్నిక్ ఎక్కడుంది చెప్పండి. ఈ ఫ్యాన్ పాడైపోయింది అనుకోండి, ఫ్యాన్ పాడైపోయింది, మీరు ఏం చేస్తారు? ఎవడో రిపేర్ చేసేవాడికి ఇస్తారు, మీరు చేయలేరుగా. ఎందుకు? మీకు ఫ్యాన్ స్విచ్ చేయడం ఒకటే వచ్చు. అట్లాగే కళ్ళు మూసుకోవాలి అని స్విచ్ చేశారనుకోండి, తర్వాత ఎట్లా మూసుకుంటుంది, ఫ్యాన్ ఎట్లా తిరుగుతుంది, అవన్నీ మీకు తెలియవు, స్విచ్ చేయడం ఒకటే తెలుసు. అట్లా కళ్ళు మూసుకోవాలి అని ఆలోచన వచ్చింది, అది కూడా మనం చేయటం కాదు, దానంతల ఆలోచన. తర్వాత కళ్ళు మూసుకున్నాయి. అంత మాత్రానికి నేను నా కళ్ళను మూసుకున్నాను అనుకోకుండా ఏంటో కళ్ళు మూసుకోవాలని ఆలోచన వచ్చింది, కళ్ళు మూసుకున్నాయి. ఎందుకు? ఇవాళ కొంచెం మగతగా ఉంది, ఊరికే కళ్ళు మూతలు పడుతున్నాయి.
పడుతున్నాయి, నేను మూయడం కాదు, కళ్ళు మూతలు పడుతున్నాయి. ఇట్లా మనకు తెలియకుండా చాలా పనులు జరుగుతున్నాయి శరీరంలో. కొన్ని పనులు తెలుస్తూ జరుగుతున్నాయి. తెలిసే వాటిని చూసుకొని నేను అనే అభిమానం అహంకారం అంటాడు. అహంకారాన్ని తీసేసి దాని స్థానంలో సాక్షి అన్న భావాన్ని పెట్టుకోవచ్చు. ఏం చేయాలి దీనికంటే? ఏం లేదు, ఊరికే గమనిస్తూ ఉండటం, గమనిస్తూ తనను తాను పరిశీలించుకుంటూ ఉంటాం. ఏం పని లేనప్పుడు నేనేం చేస్తున్నాను? కూర్చున్నాను. మాట్లాడుతుంటే మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడటం లేదు, ఊరికే కూర్చున్నాను. నేనేం చేస్తున్నాను నిజంగా అంటే కూర్చోవడం కాదు, ఈ శరీరం కూర్చొని ఉన్నది అని పరిశీలిస్తున్నాను, చూడగలుగుతున్నా. శరీరం కూర్చొని ఉంది. మరి నేనెవరు? తెలుసుకున్నటువంటి సాక్షి. సాక్షి యొక్క లక్షణం ఏంటి? చిద్రూపము, తెలివి, చైతన్యం, అదే దాని రూపం. ఏం చేస్తుంది అది? అటు ఊరక ఉంది, ఆకాశంలో సూర్యుడు ఉన్నట్టుగా అక్కడ ఎక్కడో ఉంది. దాని శక్తి వలన అన్నీ తెలుసుకుంటున్నాయి. కళ్ళు, చెవులు, ముక్కులు, లోపల మెదడు, ఆలోచనలు ఇవన్నీ పనిచేస్తున్నాయి, తెలుసుకుంటుంది. మనకి అవన్నీ పనిచేస్తుంటే ఏం చేయాలి? మనం ఏం చేయగల అవే జరుగుతుంటాయి. నువ్వు చేయవలసింది ఒక చిన్న పని ఏంటంటే, నేను అన్నదాన్ని రానియకుండా నేను సాక్షిని, లేక శుద్ధ చైతన్యాన్ని, నాకు దీంతో దాంతో సంబంధం లేదు, నేను ఊరక చూస్తుంటాను, తెలుసుకుంటూ ఉంటాను. ఎందుకు మీరు ఊరక తెలుసుకోవడం? మీరు మహారాజులు లాంటి వాళ్ళండి. ఇప్పుడు చాలామంది రాజులు ఉన్నారు కదా, మీరందరూ రాజులు అనమాట. రాజులు, మహారాజులు, చక్రవర్తులు అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? చక్రవర్తిగా చూశారు, సినిమాల్లో చూపిస్తుంటాడు. ఎట్లా ఉంటాడు? పెద్ద సింహాసనం ఉంటుంది, ఇట్లా కూర్చుని ఉంటాడు దర్జాగా. ఇట్లా వెనకాల ఇట్లా విసురుతూ ఉంటారు, అటువైపు ఇటువైపు ఇట్లా దర్జా కూర్చుని ఉంటాడు. పెద్దగా మాట్లాడు, ఎందుకు గంభీరంగా ఉండాలి ఆయన మళ్ళీ కబుర్లు చెప్పుకుంటుండే మహారాజా ఎట్లా అవుతాడు? ఎక్కడైనా ఆంతరంగంగా అంతఃపురంలో ఎక్కడ మాట్లాడతాడేమో, ఆయన ఊరికి అట్లా కూర్చొని ఉంటాడు. సినిమాలో చూపించే పద్ధతులేని. తర్వాత ఎవరో వచ్చారు, రాజా నేను ఒక పెద్ద కవిని మీ మీద కవిత్వం చెప్తానంటాను అనుకోండి. రాజుగారు ఇట్లా మంత్రి వైపు చూస్తాడు అంతే. ఆ మంత్రి గారు సరే పాడే అంటాడు. మంత్రి గారి తరఫున ఆయన మాట్లాడతాడు అనమాట. ఇట్లా సరే చెప్తాడు. తర్వాత ఇట్లా చూస్తాడు, చూడంగానే అక్కడేదో చిన్న ఇది సంచులు ఉంటాయి, డబ్బు సంచులు, ఏదో కాసులు పూర్వమే ఉండేవి అవి. ఆ డబ్బు సంచి తీసి అట్లా ఇస్తాడు. రాజుగారి తరఫున ఎవరో మంత్రో ఎవరో ఇచ్చేస్తారు. రాజుగారు ఏం చేస్తాడు? ఊరికి అట్లా గంభీరంగా కూర్చొని ఉంటాడు అన్నమాట. అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. మీరు అటువంటి వారు, సామాన్యులు గారు, మీరేం చేయటల్లా. అక్కడ మీరు కూర్చొని ఉంటే మీ శక్తి వల్ల అన్నీ జరుగుతున్నాయి. ఇదంతా జరగడానికి తెలివి శక్తి కావాలండి. శరీరంలో చెయ్యిట లేవడానికి ఎముకలు కండలు అని అనుకుంటున్నాము. వాటికంటే ముఖ్యం ఏంటంటే తెలివి శక్తి కావాలి. తెలివి కూడా ఒక రకమైన శక్తి. ఇట్లా లేవాలంటే ఒక రకమైన తెలివి ఉండద్దండి. ఆ తెలివి ప్రకాశం, సూర్యప్రకాశం అన్నిటి మీద పడ్డట్టు లోపల ఎక్కడో ఉంటుంది. లోపల ఉందనుకుందాం ప్రస్తుతానికి. అన్ని అవయవాల మీద పడుతోంది, వెంట్రుకలతో సహా ప్రతి అణువు మీద పడుతోంది. ఏ అణువు ఎట్లా పనిచేయాలో అట్లా పనిచేస్తున్నాయి. ఎట్లా పనిచేయాలి అనేదేమో ప్రకృతి తయారు చేసింది అనుకుందాం. ఇప్పుడు ఫ్యాన్ ఎట్లా పనిచేయాలి, లైట్ ఎట్లా పనిచేయాలి, ఇది ఎవరు తయారు చేసిన వాడు? ఎలక్ట్రికల్ వాడు, షాప్ వాడు, ఇంజనీర్లు ఎవరు తయారు చేశారు? పనిచేయడానికి శక్తి కరెంట్ ఇక్కడ స్విచ్ చేస్తే వస్తుంది. మన తెలివి ఏంటంటే ఆ శక్తి లాంటిది. మెషిన్ ఏమో ప్రకృతి తయారు చేసింది. ఇది పనిచేయడానికి కావాల్సినటువంటి శక్తి తెలివి శక్తి. అయితే వేరే శక్తులు కూడా కావాలి, గాలి పీల్చుకోవడం, ఇవన్నీ శక్తులు అనుకోండి, చిన్న చిన్న శక్తులు, ప్రాణశక్తి అంటారు దాన్ని. అంతకంటే ముఖ్యమైనది తెలివి శక్తి, చైతన్యం అనేది ఒక శక్తి అనుకుంటే దాని సహాయం చేతి ఇవన్నీ పనిచేస్తాయి. శరీరం మొత్తం పనిచేస్తుంది. దాన్ని ఊరికే గమనిస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చెప్పిన మహారాజు లాగా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయన ఊరికే గమనిస్తుంటాడు, పాటలు పాడిపోతుంటాడు, కవిత్వం చెప్తుంటాడు, ఎవరో డ్యాన్సులు వేస్తూ ఉంటారు, ఎవరో వచ్చి అట్లా సాష్టాంగ నమస్కారం చేస్తారు, ఎవరో వచ్చి సామంతరాజులు వచ్చి వాళ్ళకి ఏదో కప్పము చెల్లిస్తూ పోతుంటారు. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయన ఊరికి అట్లా కూర్చొని ఉంటాడు. అట్లా ఇక్కడ లోపల తెలివి శక్తి అట్లా ఊరికి ప్రకాశిస్తూ ఉంటుంది. దాని సాన్నిధ్య మాత్రము చేత అంటాడు, సన్నిధి మాత్రం చేత. అది ఊరికే ఉంటే చాలు. అది కూడా పోతే చచ్చిపోయినట్టు అవుతుంది. అది ఉండాలి. తెలివి శక్తి ఉన్నందువల్ల ఏ అవయవానికి అవయవం దానికి ఎట్లా ముందే తయారు చేసి పెట్టారో నేర్పారన్నమాట. ఏ విధంగా ఈ ప్రకృతి నేర్పిందో ఆ విధంగా పనులు జరుగుతూ ఉంటాయి. నువ్వేం చేస్తూ ఉంటావు అంటే నేను సాక్షిని, నేను కర్తను కాదు అని
చాలా గట్టిగా చెప్పారండి. ఇక్కడ భగవద్గీత చాలా గట్టిగా చెప్పారు. కర్మకు సంబంధించిన ఎక్కువగా కర్మ గురించి వస్తుంది భగవద్గీతలో. నువ్వు కర్తవు కాదు అని చాలాసార్లు చెప్పారు. ఒకచోట తిట్టారు, అహంకార విమూఢాత్మ అన్నాడు. మరి మూర్ఖుడు అన్నాడు. మూఢుడైనటువంటి వాడు నేను అహంకారం నేను చేశానని అనుకుంటాట. కాస్త కూస్త తెలివి ఉన్నవాడు అనుకోటట్ల. నువ్వు అహంకారం చేత అహంకారం బాగా పెరిగిపోయి అహంకారం బాగా బలిసింది అంటుంటారు. అహంకారం వాడికి బాగా బలిసి మూర్ఖుడైపోయి నేను కర్తను అనుకుంటాట. అట్లా తిట్టాడు భగవద్గీతలో. మరి తత్వవేత్త ఏమనుకుంటాడు? నైవ కించిత్ కరోమి ఇది అనుకుంటాడు. తత్వవేత్త అయినటువంటి వాడు నేనేమీ చేయట్లేదు అనుకుంటాడు. అహంకార విమూఢాత్ముడేమో నేను చేస్తున్నాను అనుకుంటాడు. తేడా చూపించాడు అక్కడ. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మనం తత్వవేత్తలాగా ఉండాలి. అహంకార విమూఢాత్మ కాదు, తత్వవేత్తలాగే అటు పక్క తిరగాలి. అది చిన్న మార్పేనండి. చిన్న మార్పు. నేను చేస్తున్నాను కాక అది జరుగుతోంది నేను చూస్తున్నాను, అది జరుగుతోంది నేను చూస్తున్నాను, అది జరుగుతోంది నేను చూస్తున్నాను. ఏది చేస్తున్నా సరే అట్లా ఏ పనులు చేస్తుంటే ఆ పనులు. మరి తీవ్రంగా బాగా ఆలోచించి మనసంతా దాని మీద దృష్టి కేంద్రీకరించి ఏదో పని చేయాలి, అట్లా బాగా ఆలోచిస్తే కానీ పని జరగదు. అటువంటి పనులు ఎప్పుడన్నా వస్తే సరే ఆ కాసేపు అట్లా చేసేసేయండి, ఆలోచించి చేసుకుందాం అనుకోండి. ఎక్కువ శాతం పనులు మనకి పెద్ద పని లేకుండా మనకి అంత ఆలోచించవలసిన అవసరం లేకుండా జరిగిపోతుంటే ఆ సమయంలో ఈ సాధన పెట్టుకోవచ్చు. ఏంటంటే నేను కర్తను కాదు. ఎవరు కర్త? మీ ఇష్టం. ప్రకృతి కర్త అనుకోండి, లేదా ఈశ్వరుడు కర్త అనుకోండి. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. నేనైతే కాదు. నేనెవరిని? సాక్షి. చిద్రూపోసి సదా సాక్షి. నువ్వేం చేయటల్లా. నేను చూస్తున్నావు, కళ్ళు చూస్తున్నాయి, కళ్ళ వెనకాల మనసు చూస్తోంది. కోటి జీవులు, కోటి వస్తువులు, కోటి ఘటనలు, కోటి బ్రహ్మలు ఎన్నో చూసాము మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా. కోట్లు చూసాం. ఎన్నో అనుభవాలు. కానీ అన్నీ మర్చిపోయి ఉంటాం. ఏవో 10, 15, 20 గుర్తుంటాయి. అంతకంటే ఎక్కువ గుర్తు కూడా ఉండవు. కలయందున్నవలే కదలుచుండగా కదలకుండగా కాంచు సాక్షి. అనుభవాలన్నీ కదిలిపోతున్నాయి అట్ట తెర మీద బొమ్మల్లాగా. నేను కదలటం లేదు, అది సాక్షి. అంటే నేను కదలటల్లా, నాకు సంబంధం లేదు అంటే ఏమైపోయిందండి? అందులో ఉండే సుఖదుఖాలు లేకుండా పోతాయి. నేను కర్తను కాదు, చూసుకో. ఈ కర్తకు దగ్గరగా ఉండే లక్షణం ఇంకోటి భోక్త. భోక్త అంటే అనుభవిస్తున్నాను అని. అనుభవించడం అంటే అన్ని అనుభవాలు కలిపి రెండుగా చెప్పొచ్చు. సుఖము, దుఃఖము. ఇంకా చిన్న అనుభవాలు పేరున చెప్తే చాలా ఉంటాయి. అన్నింటినీ కలిపి సుఖము, దుఃఖము 2 రకాలుగా చెబితే అది ఎవడు అనుభవిస్తున్నాడు? నేనే అనుభవిస్తాను అన్నట్టుగా ఉంటుంది. ఇది ఇంకొంచెం లోతుగా ఉంటుంది. నేనే అనుభవిస్తున్నాను, నాకే కదా. నాకేదో కడుపులో నొప్పి వచ్చింది, ఏమనాలి నేను? నాకే నొప్పి వచ్చింది అనాలా, కడుపుకి నొప్పి వచ్చింది అనాలా? ఏమంటే బాగుంటుందండి? కడుపులో నొప్పి వచ్చింది అంటే బాగుంటుంది. నాకు నొప్పి వచ్చిందంటే భోక్త అన్నమాట, భోక్త అయిపోయినాడు. మరి నొప్పి వస్తే ఏం చేయాలండి? ఓర్చుకోవాలా అన్నారు. ఓర్చుకోవాలా? కనిపిస్తే ఓర్చుకోవద్దా? నొప్పి ఓర్చుకున్నా నువ్వు కాదు, ఓర్చుకోకపోయినా నువ్వు కాదు. చూడండి, తేలిగ్గా ఉంటుంది జ్ఞాన మార్గం. నొప్పి వచ్చింది, నేను ఓర్చుకోలేక ఏడుస్తున్నాను అనుకోండి, అవి ఏమనాలి? నొప్పి వచ్చింది, ఓర్చుకోలేకపోతున్నాను అనకూడదు. ఓర్చుకోలేకపోతోంది మనస్సు, ఏదో శరీరము ఏడుస్తోంది, తప్పులేదు. నాకు నొప్పి పుట్టింది, నేను ఓర్చుకోలేకపోతున్నాను, నేను ఏడుస్తున్నాను. ఇది భోక్త. కర్త భోక్త అంటే అట్లా ఉంటుంది. వేరు చేయడం అంతే. ఏడవకూడదు. ఏడవండి, ఓర్చుకోగలిగితే ఓర్చుకోండి, మీ ఇష్టం. ఆ సందర్భాన్ని బట్టి చిన్న కష్టం అయితే ఓర్చుకోవచ్చు, పెద్ద కష్టాలు అయితే ఓర్చుకోలేకపోవచ్చు. ఏం జరిగినా సరే గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? నేను భోక్తను కాదు. సుఖం వచ్చింది నేను కాదు, నాకు కాదు మనసుకి. దుఃఖం వచ్చింది నాకు కాదు. అసలు సుఖం అంటే దుఃఖం అంటే ఏమిటి? అది కూడా అంటే ఏమిటి? సుఖం అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి? అది మనసే. మనసు ఒక రకంగా ఉంది, మనకి ఇష్టం లేని విధంగా కొట్టుకుంటూ ఉంటుంది. మనసు ఆందోళన పడి అటు కొట్టుకుంటూ ఉంటుంది, అలజడి పడుతూ ఉంటుంది.
మనకి ఇష్టం లేని విధంగా జరుగుతూ ఉంటే దుఃఖం, మనకి ఇష్టం వచ్చిన విధంగా బాగుంది బాగుంది ఇట్లా నడుస్తూ ఉంటే సుఖం. ఇంకొకటి గమనించవచ్చు, సుఖం అంటేనేమో అంతఃకరణ వృత్తులు కొంచెం తక్కువగా ఉంటాయి. కొంచెం ఆగిపోయి ఆహా, మళ్ళీ ఒక నిమిషం ఆహా ఆహా అట్లా అప్పుడప్పుడు కొంచెం కొంచెం కొద్దిపాటి చలనం అనమాట. సన్నటి వాన పడుతుంది, నడుచుకుంటూ వెళ్ళినా కూడా తడవట్లా, నీళ్ళు పడుతున్నాయి ఆరిపోతుంది, పడుతుంది ఆరిపోతుంది, అప్పటికప్పుడే తడవటం ఆరిపోవడం కూడా జరిగిపోతూ ఉంటుంది. కొన్ని విపరీతమైనటువంటి వర్షం వచ్చింది, బాగా తడిసిపోతాం, ఇట్లా తేడాలు ఉంటాయి కదా. అట్లా ఇక్కడ నేను అనుభవిస్తున్నాను, చిన్న వచ్చినాయి అనుకోండి, నేను అనుభవించట్లా, నాకు సంబంధం లేదు, ఏదో కడుపులోనో వీపులోనో పొట్టలోనో కళ్ళలోనో ఎక్కడో నొప్పి వచ్చింది, నాకు సంబంధం లేదు అన్నట్టు చూసుకోవచ్చు. ఓర్చుకోవడం కూడా కుదురుతుంది. కొన్ని పెద్ద వచ్చినాయి అనుకోండి, ఓర్చుకోవడం కుదరలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? జ్ఞానం అంటే అది. భయపడక్కర్లా, సిగ్గుపడక్కర్లా. ఏమనాలి? ఓర్చుకోలేకపోతోంది, ఏది మనస్సు లేదా పొట్ట ఏదో ఎక్కడ నొప్పి వచ్చింది అక్కడ, ఓర్చుకోలేకపోతోంది అనాలి. నేను ఓర్చుకోలేకపోతున్నాను అనకూడదు. అది కర్త కాదు, నువ్వు భోక్త కాదు అన్నారు కదా, అక్కడ తేడా అన్నాడు. అంటే ఏంటి? జ్ఞాన మార్గంలో ఓర్చుకుంటే నువ్వు జ్ఞానివి అట్లా కాదు. ఏడుపు వస్తే ఏడవచ్చు, నవ్వు వస్తే నవ్వచ్చు, ఓర్చుకోగలిగితే ఓర్చుకోవచ్చు, ఓర్చుకోలేకపోతే ఓర్చుకోలేక ఏడవచ్చు. ఏదైనా జరగనండి, అదంతా ప్రకృతి, మనస్సు, శరీరం, ఆ స్థాయిలోది. నీ స్థాయి ఏంటి? మహారాజు గారు లాగా అన్నమాట. సింహాసనం మీద కూర్చున్న మహారాజు గారికి ఏడుపు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు ఆయన? అట్లా గంభీరంగా కూర్చుంటాడు. ఏడ్చినట్టు కనపడకూడదు, ఆయనకి దుఃఖం ఉన్నా కూడా అట్లా గంభీరంగానే కూర్చోవాలి. నవ్వు వచ్చింది అనుకోండి, పక్కగా నవ్వితే గంభీరత్వం పోతుంది, రాజుగారి స్థాయికి తగ్గదు. అట్లా మెల్లిగా అటు చిరునవ్వు నవ్వుతాడు అంతే ఆయన. సినిమాలో చూపిస్తుంటారు అట్లా ఉండాలన్నమాట మనం గంభీరంగా. ఏం జరుగుతూ ఉన్నా సరే కర్తవు కావు, భోక్తవు కాదు. ఎక్కడ జరుగుతున్నా ఇదంతా ప్రకృతిలో జరుగుతోంది. ఇదంతా ఏంటి? రహస్యం. ఆలోచిస్తే అందరికీ తెలిసేది, మళ్ళీ పెద్ద రహస్యం కూడా కాదు. దీన్ని ఉపయోగించుకోవాలి. మనకి ఉపయోగించుకుని ఏం కావాలి? సుఖంచరా, నువ్వు సుఖంగా ఉండు అన్నాడు. ఏది పొద్దున్న చెప్పిందే, నువ్వు చిద్రూపము, సాక్షి స్వరూపము, శరీరము కాదు అని తెలుసుకున్నందువలన మనకు రోజువారీ జీవితంలో మనం ఆచరణలో పెట్టి జీవితానికి అన్వయించుకుని, మన జీవితాన్ని అన్వయించుకుని ఎట్లా ఉపయోగించుకోవచ్చు అంటే 2 మార్గాలు చెప్పాను. కర్త, భోక్త. ఎక్కువగా మనకి ఇవే అనిపిస్తుంది. నేను చేశాను, నాకు ఇది వచ్చింది, నేను చేశాను, నాకు ఇది వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. ఆ 2 పరిస్థితుల్లోనూ ఇక్కడ కావాల్సిందని గమనిస్తుండాలి, పరిశీలిస్తుండాలి మనసుని. వెంటనే ఏడుపు రంగంలో నాకే అని అనకుండా ఏహో ఇప్పుడు ఏడుపు వస్తుంది కదా అని పరిశీలించగలిగి ఉండాలి. పరిశీలనా శక్తి కొంచెం కావాలి. తర్వాత ఏం చేయాలి? నాకు కాదు, ఇది మనస్సుకు వస్తుంది. అయితే దీన్ని ఏం చేయాలి? మనం ఏం చేయక్కర్లా, వస్తే వస్తుంది, పోతే పోతుంది. దుఃఖం చాలా తెరలి వస్తుంది, రాని పొర్లి ఏడుస్తాను, కింద పడి ఏడు, ఏమైనా చేయి. ఆ పరిశీలనా శక్తి అది జరుగుతోంది, నేను కాదు, జరుగుతోంది, నేను కాదు, జరుగుతోంది, నాకు కాదు. అది ఒక్కటి పెట్టుకుంటే మనం, అది ఒక్కటి చాలు. విష్ణుమూర్తికి ఒక్క చక్రం చాలదని అట్లా ఒకటి పెట్టుకుంటే మనం ఆయుధం ఏంటి? ఏదైనా జరగని, నేను కాదు, నాది కాదు, నాకు కాదు, ఇది ఒకటి పెట్టుకున్నారు అనుకోండి. మీరు ఇప్పుడు ఏం మార్పులు చేయాలంటే ఏం మార్పులు చేయక్కర్లా, వ్యవహారంలో మార్పులు చేయక్కర్లా, మనసులో మార్పులు చేయక్కర్లా. ఏం చేసే ఇది అసలైన మార్పు, ఒక్క మార్పు. కర్తను కాదు, భోక్తను కాదు. అదండి. నత్వం దేహో నతే దేహో, దేహము నువ్వు కాదు, దేహము నీది కూడా కాదు. ఇంక నువ్వు ఎట్ట కర్తవైనావు? దాని పనిలో చేసుకుంటోంది. ఆలోచించాలి కదండి, ఆలోచన అనే పది కూడా చేస్తుంది. భోక్త కర్త నవా భవాన్, నువ్వు కర్తవు కావు, భోక్తవు కూడా కావు. ఇంకేం కావాలి చెప్పండి, మీకు చెప్పండి, ఇంకేమైనా కావాలంటే ఇస్తాడు. ఏంటి? హోటల్కి వెళ్ళి ఆర్డర్ చేస్తారు కదా, మీకు ఏమేం కావాలంటే, మీకేం కావాలి చెప్పండి? కర్తవు కాదు, భోక్తవు కాదు, ఇంకేం కావాలి? సుఖంగా ఉండాలి కానీ సుఖం చెర నేను చెప్పేసి అంతే. ఇంకా సుఖంగా ఉండడం కోసం సర్వ్ చేయక్కర్లాదని, సర్వ్ చేయక్కర్లా. మీకు కర్తవు కాదు, భోక్తవు కాదు అని నేర్చుకుంటే సుఖం అనేది దానంతా వస్తుంది.
ఎందుకు ఆ ముందే ఉంది సుఖం, దాన్ని కమ్ముకుంటున్నాయి. కర్త భోక్త, నేను శరీరము, నేను కర్త, నేను భోక్తను అనేటువంటి ఇటువంటి వాసనలు వచ్చి ఆ సుఖాన్ని కమ్ముకుంటున్నాయి. దాన్ని కొంచెం పక్కకు తీసేస్తే సుఖం అక్కడే ఉంది. సుఖంచరా, సుఖంగా ఉండు అంటున్నాడు. కర్మములవియే జరుగుతూ ఉంటే కర్తను నేనను భ్రమయేలా. భ్రమ అన్నాడు. కర్తను నేను అనుకోవడం ఒక భ్రమ అనిపిస్తూ ఉంటుంది. మన తప్పు కాదండి. ఎవరి తప్పు అండి? నేను కర్తను అనుకోవటం. అది కూడా మన మీద పెట్టుకోవద్దు మనం. ఆ దేవుడి తప్పు. దేవుడు అంటే సృష్టించాడు మనని. ఏది మనలో అహంకారాన్ని పెట్టింది ఎవరు? మనం పెట్టుకున్నామంటే ప్రకృతి మొత్తాన్ని ఈశ్వరుడు సృష్టించినప్పుడు అహంకారాన్ని ఎవరు సృష్టి చేశాడు? అహంకారం కూడా ఆయన సృష్టి చేశాడు కదండి. చేసి మన ఇక్కడ పంపించాడు. అందుకని నేను చేశాను అనిపిస్తోంది. అందుకని ఆయనదే బాధ్యత. అది కూడా మనకేం సంబంధం లేదు. అందుకో పెట్టాడు పాపం. మనకు ఆ భ్రమ కల్పించాడు. అదే మాయ అంటారు కదండి. ఈశ్వరుడు మాయ పెడతాట అందరినీ. పుట్టుకతోటే మాయ పెట్టాట. పుట్టడంతో ఒక మాయతో ఆ మాయ అట్ట వస్తుంది. ఒక ఉపనిషత్తు పరాంచికాని స్వయంభూ అంటే బ్రహ్మదేవుడే సృష్టి చేశాడు. పరాంచికాని వితృణ స్వయంభూ పరాంపత్యతినాత్మనాత్మన్ అని ఒక మంత్రంలో ఏం చెబుతాడంటే, ఈ బహిర్ముఖ దృష్టి మనస్సుకి బయట చూసు ఇది అని బయట చూసేటటువంటి దృష్టి అది దేవుడే పెట్టాడ. ఇప్పుడు తీసేసే బాధ్యత ఎవరిది మరి? ఇది కూడా ఆయనదేనండి. అందుకే అంటుండే అనుగ్రహం అంటాడు. కొంతకాలం ఉంచా సాగని తర్వాత తీసేసే బాధ్యత కూడా ఆయనదే అనుకోండి. సరే, తీసేసే బాధ్యత ఇట్లా నిర్వర్తిస్తున్నాడు. ఆయన ఎట్లా నిర్వర్తిస్తున్నాడు? నువ్వు కర్తవు కాదు, భోక్తవు కాదు అని తెలియజేస్తున్నాడు. మరి కర్మములవియే జరుగుతూ ఉంటే కర్తను నేనను భ్రమయేలా. కర్తను నేననేటువంటిది ఒక భ్రమ, నిజం కాదు. భ్రమ అంటే ఏంటి? భ్రమ అంటే ఏంటండి? కాని దానిని అవును అనుకోవడం, పొరపాటు పట్టడం, విపరీత జ్ఞానం అంటాడు. పొరపాటు పట్టడం. వేదాంతంలో ముఖ్యంగా ఇచ్చే ఉదాహరణ తాడును చూచి పాము అనుకోవడం భ్రమ. అటువంటి భ్రమ పడుతున్నట్ట. శుద్ధమైనటువంటి చైతన్యం, ఆనందం, లోపల ఉన్నటువంటి హాయి, మారకుండా ఉండేటటువంటి చిద్రూపం, దాన్ని చూసుకొని నేను శరీరము, నేను కర్తను, నేను భోక్తను అనుకుంటున్నాడు. ఈ మాయ పెట్టాడు దేవుడు, భ్రమ పెట్టాడు. భ్రమలోంచి బయటపడటం కోసం మనం వెనక్కి వెళ్ళాలన్నమాట. వెనక్కి వెళ్ళేటువంటి పద్ధతి ఇది. భ్రమను తీసేసుకోవడం కోసం ఏం చేయాలి? వ్యతిరేకమైనటువంటి భావాలు పెట్టుకోవాలి. భ్రమ అంటే ఏంటి? ఎక్కడొచ్చిందని భ్రమ కనపడుతుందా? భ్రమ అనేది నేను భ్రమపడ్డానండి, పొరపాటు పడ్డానండి, నేను మర్చిపోయానండి అంటాను అనుకోండి. అవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? లోపల ఎక్కడో జరుగుతున్నాయి మనసులో. అరే చూసి అదనుకున్నానే భ్రమ కలిగింది, పొరపాటు పడ్డాం. ఆ పొరపాటు ఎక్కడ జరిగింది అంటే ఎక్కడో లోపల ఎక్కడో జరిగింది, మనసులోనే జరుగుతోంది. దానికి కనపడదు. భ్రమని ఫోటో తీద్దామంటే కనపడదు. ఎట తీసేయాలి? దానికి మనసులో కలిగినటువంటిది భ్రమ కాబట్టి మనసులోనే తీసేయాలి. దాన్ని మానసికమైనటువంటి కర్మ ద్వారా తీసేయాలి. బయట కనపడితే ఏదో తుపాకీ పెట్టి కాల్చేయచ్చు, అట్లా కాదు. లోపల ఏదో జరుగుతోంది, దాన్ని తీసేయడానికి మళ్ళీ మనసునే వాడాలి. అంటే మనస్సు తనలో ఉన్న భ్రమని తానే తీసేసుకోవాలి. ఎట్లా? కొత్త జ్ఞానాన్ని కల్పించుకుని తీసేసుకోవాలి. కొత్త జ్ఞానాన్ని కల్పించుకోవాలి. భ్రమ ఇది నేను అనే భ్రమ, నేను కర్తను, నేను భోక్తను అనే భ్రమ, అది తీసేది నేను కర్తను కాదు అనేటువంటి జ్ఞానాన్ని కలిగించుకోవాలి. ఎవరు తనకు తానే గ్రహించుకోవాలి. అదే ఇప్పుడు చేసే పని అనమాట అండి. ఆ మనస్సే ఇప్పుడు వింటోంది, మనస్సే మాట్లాడుతోంది, మనస్సే ఆలోచిస్తోంది, మనస్సే తనకు తాను బోధించుకుంటోంది. తనలో ఉన్నటువంటి అజ్ఞానానికి వ్యతిరేకంగా తానే పనిచేసుకుంటోంది అనాల్సి వస్తుంది. ఇట్లా జరుగుతోందని. కర్మములవియే జరుగుతూ ఉంటే కర్తను నేనను భ్రమయేలా. భ్రమ కలిగింది కాబట్టి తీసేసే పద్ధతి అంటే మళ్ళీ విచారణ అంటే అది. పొరపాటు పడ్డాం, ఎందుకు పొరపాటు పడ్డాం, ఏంటి అది కాదా, ఏంటిది అని దగ్గరికి వెళ్ళి చూసి పాము కాదు ఇది తాడే అన్నాం. అది విచారణ అంటే అది. జాగ్రత్తగా పరిశీలించి బుద్ధిని ఉపయోగించి నలుగురిని అడిగి కావాలంటే కనుక్కొని సరి అయిన జ్ఞానాన్ని పొందడం. ఇది పాము కాదు, ఇది తాడేను అని మనస్సులో కలిగినటువంటి భ్రమని మనస్సు సహాయంతో మనస్సులో మరొక కొత్త జ్ఞానాన్ని కలిగించుకుని పొందవలసి వస్తుంది. ఆ పద్ధతి ఏంటంటే ఇట్లా విచారణ చేస్తూ ఉండటం, మళ్ళీ విచారణ చేయడం, మళ్ళీ విచారణ చేస్తూ ఉండటం, దాన్ని ఆచరణలో పెట్టుకోవడం. ఆచరణ ఇందాక చెప్పాను, ఇదేం పని లేనప్పుడు కూర్చున్నాం,
ఆహా బాగుంది ఈ చెట్టు అనగానే ఎవరు ఈ చెట్టును చూసింది? నేను కాదు, కళ్ళు కదా చూసింది. కళ్ళు చూసింది, లోపల అహంకారం నేను చూశాను అంటోంది. నేనెవరు? అహంకారాన్ని కూడా చూసేటటువంటి సాక్షిని. ఏదో శబ్దం వినపడింది, శబ్దం కాదు, ఏం శబ్దం అని అడిగిపోతుంది, బహిర్ముఖ దృష్టి ఉండేది. అట్లా కాకుండా శబ్దం వినపడింది, ఎవరికి? నాకు. నేనంటే ఎవరు? అహంకారం. దాన్ని తెలుసుకున్నది ఎవరు? సాక్షి. ఇట్లా లోపలికి తీసుకొస్తూ ఉంటే అంతర్ముఖ దృష్టి అవుతుంది. అప్పుడు ఆ బహిర్ముఖ దృష్టిని తీసేయడానికి కుదురుతుంది. అది భ్రమను నివృత్తి చేయడానికి యథార్థ జ్ఞానం. భ్రమ బాగా గట్టిపడిపోయింది. ఎందుకని? ఎన్నోసార్లు అని చేసి అందరూ మనకి అది నేర్పుతారు. పెద్దవాళ్ళు, పిల్లవాళ్ళు, మాస్టర్లుగా అందరూ కూడా భ్రమనే నేర్పుతూ ఉంటారు ప్రపంచంలో కూడా. అందుకని బాగా గట్టిపడిపోయింది అది. ఇప్పుడు కొత్తగా భ్రమను నివారించేటటువంటి జ్ఞానాన్ని ప్రవేశపెట్టుకోవాలి. కర్మముల్లవియే జరుగుతూ ఉంటే కర్తను నేనను భ్రమయేలా, మర్మము తెలియక కర్మబంధమున్న మరలా పడిపోనేలా. కర్మబంధంలో పడిపోతాడు. నేను కర్తను కూడా బంధం అన్నాడు. కర్మ చేయడం, దానికి ఫలితం వస్తుంది. ఫలితం చేస్తూ మళ్ళీ నేను కర్తను అనుకుంటాడు. మళ్ళీ దాని ఫలితం వస్తుంది. మళ్ళీ జన్మ వస్తుంది. మళ్ళీ కర్మ జన్మ బంధం, కర్మ జన్మ బంధం ఫలితం, ఈరోజు తిరుగుతూ ఉంటాడు చక్రం. ఆ బంధం తీసేయడం ఎట్లా? కర్తను నేనను భ్రమయేలా అని చెప్పుకుంటూ తనకు తాను బోధించుకుంటూ ఉండటం. కాళ్ళు చేతులు కదులుతూ ఉంటే కదిలితి నేననుకోనేలా, కళ్ళు చెవులు కాంచుతూ ఉంటే కాంచితి నేననుకోనేలా. కాళ్ళు చేతులు పనిచేస్తుంటే నేను పని చేశాను అనుకోకూడదు. కళ్ళు చెవులు చూడటం వినటం చేస్తుంటే నేను చేశాను అనుకోకూడదు. ఇందాక నుంచి వివరించింది ఇవి. అనుకోకుండా ఉండటం నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకుంటారు? మీ ఇష్టం. ఇది జ్ఞానం. తర్వాత ఎట్లా? మీకు చేతనైన పద్ధతిలో మీరు చేసుకోండి. నేను కాదు అనుకోవాలి. ప్రాణము బొందిని నిలబెడుతుంటే బ్రతుకుదు నేననుకోనేలా. నేను బతుకుతున్నా అనుకుంటాడు. ప్రాణశక్తి ఒకటి ఉంది. ఆ శక్తి వల్లనే ఈ శరీరం అంతా నడుస్తోంది. కాదండి నేను అన్నం తింటే నేను బతుకుతున్నాను, అన్నం తినాలనే కోరిక, అన్నం తింటే జీర్ణం చేసుకోవడం, అదంతా కూడా ప్రాణమే. మళ్ళీ ఆ ప్రాణశక్తి ఒకటి ఉంటుంది, జీవుడు శక్తి. దాని శక్తితో ఇది శరీరం బతుకు నేను బతుకుతున్నా అనుకుంటాట. ప్రాణము పొందిని నిలబెడుతుంటే బ్రతుకుదు నేననుకోనేలా, తలపులు మనసున పుడుతూ ఉంటే తలచిది నేననుకోనేలా. ఆలోచనలు వాటందరూ వస్తున్నాయా? నేను చేస్తున్నానా? అది కూడా ఇందాక ఆలోచనలు వాటందరూ అవే వస్తున్నాయి. ఆలోచనల ఫ్యాక్టరీని మనం మెయింటైన్ చేయట్లా. ఇక్కడ అవే వస్తున్నాయి ఆలోచనలు. తలపులు మనసున్న పుడుతూ ఉంటే తలచిత్తి నేననుకోనేలా. నేను తలిచాను అనుకోకూడదు. నేను తలిచాను అనుకుంటే భ్రమ. నేను కాదండి వాళ్ళందరూ వస్తున్నాయి అనుకుంటే జ్ఞానం. ఇంతే, చిన్న తేడా. సంకల్పంబులు వికల్పంబులు అంటే ఇట్లా ఆలోచన వస్తుంది. కాదు ఇట్లా వస్తుంది. అదేలే ఇదేలేని కాసేపు అట్ట ఘర్షణ జరుగుతుంది. తర్వాత ఏదో ఒక నిర్ణయం వస్తుంది. నిర్ణయించిన తర్వాత నేను నిర్ణయించాను కాబట్టి నేను చేసినట్లు కాదు. నిర్ణయం కూడా అదే వచ్చింది అన్నది. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఎట్లా నిర్ణయం వచ్చింది మనకి? ఇక్కడికి రావాలి, ఈ ఊళ్ళో కూర్చోవాలి, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా వినాలి. ఎట్లా జరిగిందంటే నేనని వస్తుంది కాదు. ఇక్కడికి వెళ్దాము అనే నిర్ణయం వచ్చింది, ఇట్లా మాట్లాడాలి అనే నిర్ణయం వచ్చింది, ఇట్లా వినాలి అనే నిర్ణయం వచ్చింది. అంత వచ్చింది అంతే. నేననేది లేదు. మీకు వచ్చింది ఎట్టా వస్తుంది అనుమానం అంటే దేవుడు అనుకోండి, దేవుడికి పెట్టేసేయండి, ఆయన చెప్పి చేయిస్తున్నాడని అట్లా అనుకోండి. మనకి ఏం సంబంధం లేదు. ఎవరు? మీరు సింహాసనం మీద కూర్చొని మహారాజును గుర్తొచ్చు అట్లా ఉండాలి, గంభీరంగా ఉండాలి. ఏం లేదు మీరు చేసే పని. ఆ సంకల్పంబులు వికల్పంబులు సంశయ నిర్ణయ వికారములు అంతరంగమున ఉబుకుతూ ఉంటే, అది నీళ్లలో ఊరుకుతూ తోడిన కొద్దీ నీళ్లు బావిలో ఊరుతూ ఉంటాయి. అట్లా అంతరంగంలో ఇవన్నీ వస్తుంటాయి. సంకల్పం, వికల్పం, సంశయం అంటే అనుమానాలు, నిర్ణయం, చివరికి నిర్ణయం వస్తుంది. ఇవన్నీ కూడా వాటంతరే వస్తున్నాయి అన్నాడు. సంశయ నిర్ణయ వికల్పములు అంతరంగమున ఉబుకుతూ ఉంటే అవి నావే అనుకోనేలా. నేను ఆలోచించాను, నేను నిర్ణయించాను, నేను మంచి నిర్ణయం తీసుకున్నాను అనొద్దు. ఇవాళ ఒక మంచి నిర్ణయం వచ్చింది. నిర్ణయం మంచిదాకా తర్వాత తెలుస్తుంది. వచ్చింది ఏదో ఒక నిర్ణయం అనుకోవాలిట. అంతరంగమున ఉబుకుతూ ఉంటే అవి నావే అనుకోనేలా. ప్రకృతి ఈశ్వర నియమము చేత ప్రపంచంబును నడుపుతూ ఉంటే, ప్రకృతి నడుపుతోంది, ఈశ్వరుడు నడుపుతున్నాడు.
పనులు చేయుటకు స్వాతంత్ర్యము తనకు కలదనుకోనేలా. అసలు మీకు స్వతంత్రం లేదండి, ఏం చేయడానికి కానీ చేయకపోవడం ఏం లేదు, జరుగుతుంటే అంతే. ప్రకృతి బలవంతంగా చేసేస్తుంటుంది, శరీరాన్ని నడిపిస్తుంది. మీకున్న స్వాతంత్రం ఎక్కడ? దీంతో కలవచ్చు, కలిసి నేను అహంకారపడవచ్చు, లేదా నేను కాదని వేరు కావచ్చు. ఈ స్వాతంత్రం ఉంది. అంటే బంధంలో పడడానికి స్వాతంత్రం, మోక్షం పొందడానికి స్వాతంత్రం, ఇది ఒకటి పెట్టుకోండి మీ దగ్గర. తక్కినంతా ప్రకృతి చేసుకుంటూ పోతుంది. ప్రకృతి ఈశ్వర నియమము చేత ప్రపంచమును నడుపుతూ ఉంటే పనులు చేయుటకు స్వాతంత్ర్యము తనకు కలదనుకోనేలా. ఏం స్వాతంత్రం లేదు, ఎదవగా నువ్వు? ఏం స్వాతంత్రం లేదా? పనికిరానివాడుగా నువ్వు? అంత పనికిరానివాడు అంటే పనికిరానివాడు అండి. ఆత్మ ఈ కర్మల దృష్టితో చూస్తూ పనికిరానివాడు, వ్యర్థం, వేశ్వరం అంటుంటారు ఆత్మ. కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి? సింహాసనం మీద కూర్చొని ఉంటాడు, ఇట్లా ఏం చేయడట ఊరక చూస్తున్నా అన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఆయన గొప్పతనం. సినిమా చూసినట్టు చూస్తూ ఉంటాడు. సినిమా తీయడం చేత కాదు, సినిమాలో యాక్షన్ చేయడం చేత కాదు. ఏం చేత వస్తుంది? సినిమా హాల్లో, ఏసీ సినిమా హాల్లో, డీలక్స్ సినిమా అట్లా కూర్చొని చూడటం తెలుస్తుంది. అది ఆత్మ యొక్క గొప్పతనం. అది ఊరక ఉండటం, హాయిగా ఉండటం. ప్రకృతి యొక్క గొప్పతనం ఏంటి? రకరకాలుగా సృష్టి చూపిస్తూ ఉండటం. పనులు చేయుటకు స్వాతంత్ర్యము తనకు కలదనుకోనేలా. పనులు చేయడానికి స్వాతంత్రం లేదు, కావాలంటే బంధంలో పడడానికి స్వాతంత్రం ఉంది. అనుకో నేను అనుకో, బంధంలో పడు. లేదా నేను కాదు అనుకో, బయటికి రా. సకల చరాచర విశ్వంబంతా స్వప్నము వంటిది అయ్యుంటే. ఇంకొక రకంగా ఆలోచింది, అంతా స్వప్నం లాంటిది. ఇంకేమైనా పనులు ఏమున్నాయి ఇక్కడ? రాత్రి కల్లో ఎన్నెన్నో వచ్చినాయి అనుకోండి, తెల్లారు లేచిన నేను కర్తను అనుకుంటారా? రాత్రి చేసిన పనులకి. రాత్రి కళలో మీరు ఒక ఆవుని చంపారు, కళ్ళలో గోహత్య చేశారు. కళ మెలకు వచ్చినది ఏం చేస్తారు? చెప్పండి, ఎవరికి వాళ్ళు చెప్పుకోండి. ఏం చేస్తారు? కళ మెలకు వచ్చింది, రాత్రి గోహత్య చేశారు మీరు, మహాపాపం. కళలో ఏం చేస్తారని తెల్లారు లేచినాక, అమ్మో చాలా పొరపాటు చేశానే అంటారా? అనరా? కళ్ళలో చేస్తే అంటారు, కొందరు అనుకుంటారు పాపం. అనుకుని ఎవరు జ్యోతిష్కుడి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తారు అనుకోండి, ఆయనే చెప్తాడు చాలా పాపం, దీనికి పరిహారం నేను ఆలోచించి రేపు చెప్తాను అంటాడు. రేపు తెప్పించుకుని మళ్ళీ ఒక బంగారు గోవు ప్రతిమని చేసి నాకు దానం ఇయ్యి, నీ పాపం పోతుంది అనుకోండి. అదొక రకం అనుకోండి. ఇంకొక రకం ఏంటి? రాత్రి నాకు ఆవును చంపినట్టు కళ వచ్చింది, నవ్వుకుంటూ చెప్పేశాడు. నలుగురు చెప్పుకున్నాడు, దగ్గరలో ఎవరు ఉంటే వినేవాళ్ళు, రాత్రి ఇట్లా కళ వచ్చింది నాకు, నవ్వుకున్నా, అయిపోయింది. అందుకంటే ఎక్కువ విలువకూడదు. అట్లా సకల చరాచర విశ్వంబంతా స్వప్నము వంటిది అయ్యుంటే నేనను అహంకారము నిక్కంబని అనుకోనేలా. అది సత్యమా? నేనేనని కళ్ళలో నీకు నేను వచ్చింది, కళ్ళలో ఉన్న నేనేం చేసింది? ఆవును చంపింది కళ్ళలో ఉన్న నేను. మరి తెల్లారు లేచినాక దాన్ని ఎట్లా క్యాన్సిల్ చేసేస్తున్నావు, దాన్ని పట్టించుకోకుండా? అది నిజం కాదు. కళ్ళలో ఉన్న సీన్ ప్రకృతి అది నిజం కాదు, అక్కడ ఉన్నటువంటి నేను కూడా నిజం కాదు. నేను అనుకుని ఓ పని చేశాడు కూడా, ఆ నేను కూడా నిజం కాదు, కళ, అంతే కళ. కళలో చేసిన పనులు స్వప్నమే. నేను చేశాను అనుకునేవాడు స్వప్నంలో భాగం, చేసినవాడు చేయబడిన పనులు అంతే స్వప్నం. మరి ఏది నిజం? కళ రాకముందు కూడా ఏది ఉందో, నిద్రలో ఏది ఉందో, నిద్ర లేచినాక ఏది ఉందో, మెలకువలో ఏది ఉందో, అటు ఆగి చూడు, అప్పుడు ఏది ఉంటుందో అది నిజం. దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకుని ఆ బలం చేత ఇదంతా అనాలి, నేను కాదు. నేనను అహంకారము నిక్కంబని అనుకోనేలా. ఇది ఒకటి నిజం. నేను అనేటువంటిది ఇప్పుడు అనిపిస్తే ఏమనాలి? ఇది కూడా కళ్ళలో వచ్చిన నేనండి, నిజమే నేను కాదు. ఇది ఏదో కళ్ళలో నేను అనిపించినట్లు ఇప్పుడు పొద్దున ఏదో నేను అనిపించింది, పోయింది, ఇంతే. కళ అంటానికి పెద్ద యుక్తులు అక్కర్లేదు. పొద్దున ఏదో నాకు కోపం వచ్చి నేను అందరి మీద పెద్దగా అరిచాను అనుకోండి, ఇప్పుడు ఏమంటాను? పొద్దున అహంకారం వచ్చింది, పోయింది. ఎట్లా పోయింది? కళ్ళలో నేను లాగానే, కళ్ళలో అహంకారం వచ్చింది, పోయింది మెలకు రంగని. అట్లా పొద్దున ఏదో వచ్చింది, ఇప్పుడు పోయింది. ఎట్లా పోయింది? ఆగి చూడు, అన్నీ పోతాయి, నీకేం నిలబడదు అక్కడ. అట్లా మీరు ఏం చేసినా సరే
ఆ క్షణంలో చేసేటప్పుడు నేను చేస్తున్నాను అనిపించినా సరే కాసేపు అయిన తర్వాత దాన్ని తీసేయచ్చు. ఎట్లా? కళ వస్తున్నప్పుడు కళలో నేను చేస్తున్నాను అని అనిపించింది, మెలకు రంగానే తీసేశారు కదా, నేను చేశానన్న భావం పోయింది. అట్లా ఇప్పుడు అనొచ్చు. ఇప్పుడు ఏమైనా చేశారా? ఇక్కడ ఆవును చంపొచ్చారా? ఏం చేశారో అనుకోండి. ఏం చేశామనుకుంటా? వంటలు చేసుకొచ్చారు కొంతమంది. మీరు చేశారా? ఏమంటే వంటలు చేశారా మీరు? అనుమానంగా ఉందా మీకు చేశానో లేదా అని? సరే, అందరం కలిసి తిన్నామా లేదా? చెప్పకూడదు తలకాయ తినలేదు అన్నారు. నేను కర్తను కాదు కాబట్టి. వంటలు చేయడం లేదు, తినడం లేదు. ఏం జరిగింది? అంత కళ వచ్చింది. అట్లా శ్రీ గురు కృపచే సాధన జరిగితే చేసి తినేననుకోనేల. ఇది చేయడం కూడా శ్రీ గురు కృపచే, అదే జరిగింది అంతే. ఈ సాధన కూడా జరుగుతుంది, నేను చేయడం కాదు. శ్రీ గురు కృపచే సాధన జరిగితే చేసి తినేననుకోనేలా, పాటలు చిద్గగనంబున పుడితే పాడి తినేననుకోనేలా. పాటలు చిద్గగనంబున పుడితే, చిదాకాశం, చిదాకాశం. చిదాకాశం అంటే చైతన్యం, శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యంలో అప్పుడప్పుడు మబ్బులు వస్తూ ఉంటాయి, గాలి కూడా వస్తూ ఉంటుంది, తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి, మంచు కురుస్తూ ఉంటుంది, దుమ్ము కణాలు ఎగురుతూ ఉంటాయి. అయినా ఆకాశం దానికి ఏం అంటదు. అట్లా ఇక్కడ మనకు చిద్గగనం, చిదాకాశంలో అట్లా పాటలు వస్తున్నాయి. ఇప్పుడు మనం పాడాం కదండి. ఈ పాట ఎక్కడ వచ్చింది? నేను పాడాను అనుకోకూడదుట. ఏమనాలి? వచ్చింది చిదాకాశంలో. ఇది ఒకటి పుట్టుకొచ్చింది. చిదాకాశంలో ఒక గాలి తెర వచ్చినట్టు, ఒక మబ్బు తునక అట్లా వచ్చిపోయినట్టుగా ఒక పాట ఇప్పుడు వస్తోంది. ఎక్కడ పుట్టిందో? చిదాకాశంలో. పాటలు చిద్గగనంబున పుడితే పాడి తినేననుకోనేలా. చివరికి ఏం మిగిలిందండి మీకు? ఏం లేదు. ఏం లేదా? దివాళా తీశారు, పూర్తిగా దివాళా తీశారు. కర్మములవియే జరుగుతూ ఉంటే కర్తను నేనను భ్రమయేలా, మర్మము తెలియక కర్మ బాధమున మరలా పడిపోనేలా. అట్లా కర్త నేను కదా. అంటే ఇదే కొంచెం ఆర్గ్యుమెంట్ పెడితే ఇదే రకంగా భోక్తను కూడా కాదు. చాలా బాధ కలిగింది, అయినా నాకేమంటలేదు. ఎన్నిసార్లు బాధలు పడి ఉంటారు? మంచి బాధలు, పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో పడి ఉంటాం. అందులో ఎన్ని గుర్తున్నాయి? ఏవో 10-15 మహా అయితే బాగా గుర్తు తెచ్చుకుంటే, ఆ రోజు ఇట్లా జరిగింది, ఈరోజు ఎట్లా అయింది, ఆ రోజు ఆవిడ ఇట్లా అన్నది, ఈరోజు నేను ఇట్లా అన్నా, ఇవన్నీ గుర్తొస్తుంటాయి ఎప్పుడప్పుడు. ఏవో 10-15 గుర్తొస్తాయి అనుకోండి. అట్లాగే సుఖాలు 10-15 గుర్తొస్తాయి, అన్నీ మర్చిపోయి ఉంటాం. ఏమైపోయినాయి అవన్నీ ఇప్పుడు ఈ క్షణంలో మనం ఆలోచిస్తే? ఏం లేవు. చిద్గగనం, చిదాకాశం ఉంది. చిదాకాశంలో అన్ని మబ్బులు వచ్చినట్టు వచ్చినాయి, పోయినాయి. ఎన్నో సంవత్సరాలను చూస్తున్నాం మనం. పుట్టినప్పటి నుంచి ఎవరి జీవితం ఎన్ని సంవత్సరాలు చూసుకోండి. అంతకాలం నుంచి సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం చూస్తూనే ఉన్నాగా. ఏమైనా అయిందా మనకి? ఆకాశానికి ఏమైనా అయిందా? సూర్యాస్తమయం వల్ల ఆకాశం ఎట్టాగే ఉంది. అట్లాగే నీ చిదాకాశం ఏమైనా అయిందా? తరగని మారని వస్తువునా తెరపై బొమ్మలు జగమన్నా. మారకుండా ఉండేటటువంటి చిదాకాశంలో బొమ్మలు, ఆకాశంలో తెర మీద బొమ్మలాగా, టీవీ తెర మీద, సినిమా తెర మీద బొమ్మలు వచ్చినట్టుగా వస్తుందట. ఈ ప్రపంచం అంతా అట్లా ఉంది. నీకేంటి ఇప్పుడైతే? నీకేంటి? ఏం లేదు అన్నారు. దాని ఇష్టం వచ్చినది ఉంటుంది. నీకేంటి? నాకేం లేదు. తెరగని మారని వస్తువునా తెరపై బొమ్మలు జగమన్నా. ఇది తెలియడం అంటే మనకు గట్టిగా అనిపించాలి. పాడపాడటం కాదు, మనకు గట్టిగా అనిపించాలి. ఆ మారని వస్తువు ఉంది, దానికి ఏం కావట్లే, ఎన్ని పనులు జరిగినా ఏం కావట్లా. తెరగని మారని వస్తువునా తెరపై బొమ్మలు జగమన్నా. ఇది తెలిసిన మౌనము కన్నా ఇక కర్తవ్యము లేదన్నా. ఏం చేయాలండి? నాకు ఇటువంటి జ్ఞానం కలిగితే అంటే ఏం చేయాలి? చేసేదేం లేదు. నువ్వు మహారాజువు అన్నావు, నేను మహారాజుని, చక్రవర్తిని అనే జ్ఞానం మీకు కలిగిందండి. ఏం చేయాలండి అంటే
ఇక్కడ సీక్రెట్గా వెళ్ళి భోజనం చేయాలి రహస్యంగా. ఎందుకు? సింహాసనం మీద కూర్చొని నువ్వు తినకూడదు, అదొక బాధ. వెళ్ళిపోయి లోపల ఎక్కడ జాగ్రత్తగా రహస్యంగా తినాలి. అట్లా నువ్వేం చేసేది లేదు. ఇంకా నువ్వు మహారాజు అట్లా ఊరిక కూర్చోవడం, అన్ని ఎంజాయ్ చేస్తావు. లోపల అందరూ వస్తుంటారు, కవిత్వం చెప్పేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, కవి బీటగా గాయకులు అందరూ వస్తూ ఉంటారు. అవన్నీ ఊరికే చూస్తూ ఆనందిస్తూ హ్యాపీగా ఉండిపోవాలి. ఈ కర్తవ్యం ఇది తెలిసిన మౌనము కన్నా ఇక కర్తవ్యము లేదన్నా అట్లా ఊరుకుంటాడు. చిదాకాశమున్న కన్నా వెరుగయే ముందన్నా ఏం లేదు. కాబట్టి మనందరం ఎట్లా ఉండాలి? సుఖంచరా, సుఖంగా ఉండి చెప్పి ఏమన్నా సుఖంచరా, సుఖంగా ఉండు. నేను సుఖంగా ఉన్నాను, ఇక వినొద్దండి, ఆపేయండి. ఆపేద్దామా? మీరందరూ సుఖంగా ఉన్నారు కదా, ఆపేద్దాం. చిదానందరూప శివోహం శివోహం. ఓం తత్సత్.